వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నేను ముందుకు వెళ్ళటానికి నాకు సహాయంగా ఉంటుంది. అలాగే హైప్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక అద్భుతమైన కామెంట్ ఇవ్వండి. ఇంత మంచి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన స్టోరీస్ ఇంకా మీ ముందుకు తెస్తూనే ఉంటా. అలాగే ఈరోజు మిగతా స్టోరీస్ కూడా వీలైనంత పెద్దవిగా ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తెల్లవారుజామున 5 గంటల సమయం. ఒక బ్లాక్ ఆడి కార్లో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. అలా డ్రైవ్ చేస్తూ ఒక పెద్ద ఇంటి దగ్గరికి వచ్చి కార్ ఆపి కొంచెం నిరుత్సాహంగా లోపలికి వెళ్ళాడు. అతను లోపలికి రాగానే వాచ్మెన్కి కార్ కీస్ ఇచ్చి లగేజ్ దించి లోపల పెట్టు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఏదో ఆలోచిస్తూ లోపలికి వెళుతున్న అతన్ని ఎవరో పిలిచినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూడగా అక్కడ వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయిని చూసి, సిద్ధు, ఎప్పుడొచ్చావు నాన్నా అని అడిగారు ప్రేమగా. దానికి సిద్ధు, ఇప్పుడే వచ్చానమ్మా, టైర్డ్ అయ్యానమ్మా, వెళ్ళి ఫ్రెష్ అయి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. ఆవిడ కొడుకు వైపు కొంచెం అనుమానంగా చూస్తూ, వీడేంటి ఎప్పుడూ ఉత్సాహంగా యాక్టివ్గా ఉండే వీడు ఇలా ఉన్నాడు, పైగా ఫ్రెండ్ చెల్లి పెళ్ళి అని నేను ఇక్కడే ఉంటాను, ఇప్పుడే అస్సలు రాను అని చెప్పాడు కదా, మరి ఎందుకని అప్పుడే వచ్చేశాడు అని ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టింది ఆవిడ. ఇక సిద్ధు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాగా అలసిపోవడంతో బెడ్పై పడుకొని నిద్రపోదాము అనుకున్న సమయానికి తనకి ఫోన్ వచ్చింది సిద్ధుకి. ఫోన్ చూసి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడేలోపు అటువైపు ఉన్న సిద్ధు వయసున్న ఆ అబ్బాయి, రేయ్ నీ యబ్బా, చెప్పి వెళ్ళాల్సింది లేదా, అసలు ఎందుకు వెళ్ళావు అని అరవడం మొదలుపెట్టాడు అటువైపు ఉన్న ఆ అబ్బాయి. దాంతో ఇక సిద్ధు, అరే వినయ్, చెప్పేది వినరా బాబు అని అంటూ, సిద్ధు, ఈరోజే ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందిరా, అర్జెంట్ వర్క్ ఉందంట, అందుకోసమనే. నిజం చెప్పాలంటే ఈ వర్క్ నీదే. ఇది కానీ నువ్వు మీ సిస్టర్ పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్ల నువ్వు ఈ వర్క్ వల్ల నేను నిన్ను డిస్టర్బ్ చేయాలి అని అనుకోలేదు. మీ సిస్టర్కి పెళ్ళి కుదిరిందంట కదా, అందుకే నేను ఆ వర్క్ చేయడం కోసం నేనే వచ్చాను. అన్నీ కంప్లీట్ చేసుకొని నేను వస్తాను. మేబీ అప్పటికి మీ సిస్టర్ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. ఆ తర్వాత కావాల్సి ఉంటే మనం పార్టీ చేసుకుందాం అని వినయ్కి సర్ది చెప్పి నిద్రపోయాడు సిద్ధు. అలసిపోవటం వల్ల ఇంకా ఎప్పుడో ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం 12కు లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి, మమ్మీ కాఫీ అన్నాడు సిద్ధు. ఆవిడ, కన్నా ఏమైందిరా, ఇంత లేట్గా ఎందుకు లేచావు? నేను నీ రూమ్ దగ్గరికి వచ్చానురా, కానీ నువ్వు నిద్రపోతున్నావు, అందుకే డిస్టర్బ్ చేయలేదు నానా అని చెప్పి ఆవిడ కాఫీ తీసుకొచ్చి సిద్ధుకు ఇచ్చి ఆవిడ కూడా ఒక మంచి కాఫీ తీసుకొని తాగుతూ కొడుకు పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. అప్పుడే ఇంటి బయట ఏదో కార్ ఆగిన శబ్దం రావడంతో ఇద్దరూ బయటికి వెళ్ళి చూశారు. అక్కడ సిద్ధు నాన్నగారు లోపలికి వస్తూ ఏదో లగేజ్తో వస్తూ ఉండడం చూసి సిద్ధు వాళ్ళ అమ్మ వైపు చూసి, మా డాడీ ఎక్కడికి వెళ్ళారు అని సిద్ధు అడిగేసరికి వాళ్ళ అమ్మగారు నవ్వుతూ, డాడీ కోతిని తీసుకురావడానికి వెళ్ళాడు అని ఆవిడ నవ్వుతూ చెప్పింది. సిద్ధు, నీకు ఆ కోతి ఎవరో అర్థమైందా అని ఆవిడ అడిగారు. దాంతో సిద్ధు అవును అన్నట్టు తల ఊపగా, ఎక్కడది అని అంటూ చుట్టూ చూశాడు సిద్ధు. దాంతో ఆవిడ, కారులోనే ఉన్నట్టుంది మేడం గారు, అలకపాన్పు ఎక్కి కూర్చున్నట్టున్నారు, తమరు వచ్చి కూడా మేడంని కలవలేదు అని, పైగా సరే నెక్స్ట్ డే అన్న కలుస్తారు అనుకుంటే తమరు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కదా, అందుకోసం అని చెప్పి మేడం బాగా అలిగిందంట్రా అని ఆవిడ అనేసరికి, సరే అయితే నేను తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయినట్టే కదా, ఎవరికైనా ఇచ్చేస్తాలే, నా ఫ్రెండ్స్లో చాలామంది అమ్మాయిలు చాలామంది ఉన్నారు అని ఆట పట్టించాడు సిద్ధు. సిద్ధు అలా అనేసరికి అంతే, ఆ మాట విన్న ఒక అమ్మాయి కోపంగా కారులోంచి దిగి వచ్చి, అన్నయ్య, నా గిఫ్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా
అంటే ఈ చెల్లి మీద ప్రేమ పోయిందా? నీకు ఒక్కగానొక్క చెల్లి. ఈ చిట్టి చెల్లి, ఈ చిట్టి చెల్లి మీద అంటూ సిద్ధుని కొట్టడం మొదలుపెట్టింది. సిద్ధు కూడా తన నుంచి తప్పించుకుంటూ చెల్లిని ఆట పట్టిస్తూ ఇల్లంతా ఇద్దరు తిరుగుతూ ఒక 10 నిమిషాలు తనకు దొరకకుండా ఆట పట్టించి ఆ తర్వాత అలసిపోయి ఇద్దరు సోఫాలో చెరొక వైపు కూర్చున్నారు. అప్పటికే టైం చాలా అవ్వడంతో సిద్ధు, రారా, పొద్దుట్నుంచి ఫుడ్ కూడా తినలేదు, నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను, అందరం కలిసి తిందాం అని చెప్పి సిద్ధు వాళ్ళ నాన్నగారు మరియు తన తన బాబాయ్ కూతురైన నిఖిత, సిద్ధు మరియు వీళ్ళు అంతా కలిసి వాళ్ళ అమ్మ నలుగురు కలిసి భోజనం చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆ తర్వాత మాట్లాడుకుంటూ వాళ్ళు కూర్చుని ఉండగా సిద్ధు వాళ్ళ నాన్న, ఏంట్రా, ఏంటి సిద్ధు, ఇంకా ఎన్ని రోజులు జాబ్ చేస్తావు? మన బిజినెస్ చూసుకోవచ్చు కదరా. ఫ్రెండ్స్ అంటూ వాళ్ళతో పాటు నేను ప్రూవ్ చేసుకోవాలి అని జాబ్లో జాయిన్ అయ్యావు సారు. ఇప్పటికే 2 ఇయర్స్ అయింది తమరు వెళ్ళి. ఇప్పుడైనా వచ్చి సిద్ధు మన బిజినెస్ చూసుకోరా అని ఆయన అనగానే సిద్ధు కూడా ఏదో ఒక క్షణం ఆలోచించి అలాగే నాన్న, వస్తాను అన్నాడు. ఒక్క క్షణం ఆ మాట విన్న వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. సిద్ధునేనా? ఎప్పుడు రమ్మన్నా కూడా నేను రాను, నాకంటూ ఓన్ ఐడెంటిటీ సంపాదించుకోవాలి, నేను నా ఫ్రెండ్స్తో జాలీగా ఉండాలి అంటూ ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు అస్సలు ఆర్గ్యూ చేయకుండా వస్తాను అనడం వాళ్ళకు కొంచెం షాకింగ్గా అనిపించింది. వాళ్ళ అమ్మగారు ఏదో అడగాలి అనుకున్నారు, కానీ సిద్ధుకి ఏదో గుర్తు రావడంతో మూడ్ ఆఫ్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సిద్ధు. అక్కడున్న అందరికీ అర్థమయ్యింది సిద్ధుకేదో జరిగింది అని. ఇక వాళ్ళు అడగాలనుకున్న సిద్ధు బయటికి వెళ్ళిపోవడంతో తను వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకున్నారు. కానీ మన నిక్కీ పాప అస్సలు ఊరుకోదు కదా. వెంటనే తన అన్నగారు ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అంటూ వాళ్ళ పెద్దమ్మను ఆరా తీస్తూ 1,00,000 ప్రశ్నలు వెయ్యసాగింది. వాళ్ళ పెద్దమ్మేమో తెలియదే, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అంట, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళది వేరే ఊరు, ఇప్పుడే రాను, ఒక నెల రోజులు అక్కడే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో తెలీదు, ఒక వారానికి కాల్ చేసి ఒకరోజు నాతో డల్గా మాట్లాడాడు. ఏమైందిరా అంటే చెప్పలేదు. ఉన్నట్టుండి మరుసటి రోజున బయలుదేరి నిన్న నైట్ వచ్చేశాడు. ఏదో జరిగిందే అర్థమవుతుంది, కానీ సిద్ధు ఏది చెప్పడు కదా మనకు అని ఆవిడ కూడా ఆలోచిస్తూ ఉంది. మన నిక్కీ పాపకి అక్కడ ఇంకా ఇంకా ఉండడం వేస్ట్ అని అర్థమయ్యింది వాళ్ళకు కూడా ఏం తెలియకపోవడంతో. దాంతో నా రూమ్కి వెళ్తున్నాను, అన్నయ్య వస్తే చెప్పు అని తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇక సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న ఆలోచిస్తూ ఉన్నారు. నిక్కీ మాత్రం తన రూమ్కి వెళ్ళేది కాస్త అక్కడికి వెళ్లకుండా సిద్ధు రూమ్ డోర్ ఓపెన్ అయ్యి ఉండడంతో అన్నయ్య వస్తే ఒకవేళ పెద్దమ్మ చెప్పకపోతే అదేదో అన్నయ్య రూమ్లోనే గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే అన్నయ్య అంతలోపే వచ్చేస్తాడు కదా, అన్నయ్యతో మాట్లాడాలి అని అనుకుంటూ గేమ్స్ ఆడుతూ కూర్చుంది. కానీ తను ఎంతసేపు గేమ్స్ ఆడినా సిద్ధు రాకపోవటం, తనకు బోర్ కొట్టడం వల్ల రూమ్ అంతా చూస్తూ ఒక సైడున తన అన్నయ్య నైట్ తీసుకొచ్చిన లగేజ్ అంతా అక్కడే బాక్సెస్ ఇంకా సర్దకుండా ఉండడంతో ఏంటో అన్నయ్య ఎప్పుడూ నీట్నెస్గా బ్రాండ్ అంబాసిడర్లా ఉండేవాడు, కానీ ఇప్పుడేంటి బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యాడు అని అనుకుంటూ సిద్ధు అక్కడ పెట్టిన బ్యాగ్స్ తీసుకొని అవన్నీ సర్దటానికి ఒక్కొక్కటిగా తీస్తూ ఉంది నిఖిత. అలా ఒక 1/2 అవర్ అన్నీ సర్దిన తర్వాత లాస్ట్ ఒక బ్యాగ్ ఒకటి అలాగే మిగలడంతో ఆ బ్యాగ్ని చూసి ఇంకేం లేవన్నట్టు వేసి దాన్ని కూడా అలమరాలో సర్దుతూ ఉండగా ఆ బ్యాగ్స్కి కింద సైడ్ ఏదో లేడీస్ బ్యాగ్ తగులుకొని ఉంది. అది సేమ్ ఆ బ్యాగ్ కలర్లో ఉండటం వల్ల, పైగా ఆ బ్యాగ్కి తగులుకొని ఉండటం వల్ల అది సిద్ధు చూడలేదు. వెంటనే నిఖిత నవ్వుతూ, ఏంటి అన్నయ్య దగ్గర లేడీస్ బ్యాగ్ ఉంది, ఒకవేళ అన్నయ్య ఇది తెచ్చింది నా కోసమేనా,
ఇదేనా నా బ్యాగ్ అయితే? బాగుంది బ్యాగు, కానీ కొత్తదైతే కాదు. ఇది బ్రాండెడ్ది కూడా కాదే. అన్నయ్య ఎప్పుడు ఏ వస్తువు నాకు ఇచ్చినా అది బ్రాండెడ్దే అయి ఉంటుంది. కానీ ఇది తీసుకొచ్చాడు అంటే ఏదో సంథింగ్ ఉంది దీనిలో అనుకుంటూ నిఖిత, సరే ఏదైతే అది అయ్యిందిలే, అన్నయ్య నా కోసమే తెచ్చాడు కాబట్టి ఇది నేను యూజ్ చేయాలి, కాబట్టి ఒకసారి చూద్దాం. బ్యాగుని తీసుకొని చూస్తూ ఉంది. అప్పుడే ఆ బ్యాగ్ ఏదో బరువుగా ఉండటం గమనించింది నిఖిత. ఏంటి ఇంత బరువు ఉంది అని అనుకుని మొత్తం చెక్ చేస్తూ ఉంది. బయట జిప్లో ఏం లేదు, కానీ లోపల జిప్లో కొన్ని వస్తువులు ఉన్నాయి. దాని లోపల చెయ్యి పెట్టగానే ఒక పెన్ వచ్చింది. ఇంకోసారి చెయ్యి పెట్టగానే కొంత మనీ కూడా, మరియు కొన్ని ఫొటోస్ ఒక అమ్మాయివి ఉన్నాయి. ఆ ఫొటోస్ చూడగానే, ఎవరి అమ్మాయి? చూడటానికి చాలా ముద్దుగా, క్యూట్గా, ఇన్నోసెంట్లా, అచ్చు బాపు బొమ్మలా అని అనుకోకుండా ఉండలేకపోయింది నిఖిత. ఆ ఫోటోకి మెటికెలు కూడా విరుచుకుంది. ఆ తర్వాత ఏదో ఒక బుక్లో ఉండటం చూసి దాన్ని కూడా బయటికి తీసింది. ఏంటిది డైరీలో ఉందే, ఎవరిది ఇది? అన్నయ్యదా? అన్నయ్యదైతే చదవకూడదు అని అనుకుంది. కానీ మన నిఖిత పాపకి కొంచెం గోరోచనం ఎక్కువే. దాంతో అనుకుంటూనే ఓపెన్ చేసేసింది. దానిపై నందిని అనే పేరు ఉంది. చాలా అందంగా ఉన్న అక్షరాలను చూడగానే, వావ్, అన్నయ్య నీట్గా రాస్తాడు అనుకున్నా. ఇది ఎవరిదో కానీ ఇంకా నీట్గా రాశాడు. సాలిడ్ హ్యాండ్ రైటింగ్, కంప్యూటర్లా ఎంత నీట్గా టైప్ చేస్తుందో అలా రాసి ఉంది అని అనుకుంటూ నందిని అనే పేరు తన చేత్తో తడిమి మరుసటి పేజీ ఓపెన్ చేసింది. దానిలో మొదట రాసింది, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నా మనసులో భావాలని ఎవరికైనా చెప్పాలని, కానీ నాకంటూ ఫ్రెండ్స్ లేరు. నేను ఎవరితోనూ మాట్లాడను, నాతో ఎవరు మాట్లాడరు. నేనొక్కదాన్ని ఇంట్లో ఒంటరిని. అందుకే నేను అందరికీ దూరంగా ఉంటాను. కనీసం మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా నాకు ఏది ఇష్టం లేదు అస్సలు తెలియదు. మార్నింగ్ లేస్తాను, అమ్మ చెప్పినట్టు ఇంట్లో పనులన్నీ చేస్తాను, అమ్మ చెప్పినట్టు కాలేజీకి రెడీ అవుతాను, అమ్మ తీసిపెట్టిన డ్రెస్ వేసుకుంటాను. కాలేజీకి అన్నయ్య ఉంటే అన్నయ్య తీసుకెళ్తాడు, లేదా ఆటోకి మమ్మీ డబ్బులు ఇస్తుంది, లేదా బస్ పాస్తో బస్కి వెళ్ళిపోతాను. ఇలా గడిచిపోతున్న నా లైఫ్లోకి వచ్చాడు ఒక అతను. అసలు నేను ఒక అమ్మాయిని అని, నేను ఒక మనిషిని అని, నాకు కొన్ని ఫీలింగ్స్, నాకు కొన్ని ఇష్టాలు అన్నీ ఉంటాయి అని ఆ రోజే అతడి వల్లే తెలిసింది. అందుకే తన్ని చూసిన మొదటి క్షణం నా ఫీలింగ్స్ని ఎవరికి చెప్పాలో తెలియలేదు. అందుకే నేను ఈ డైరీ కొనుక్కున్నా. నాకంటూ మిగిలింది ఇది ఒక్కటే. ఆ రోజే తన్ని మొదటిసారి కలిశాను. మార్నింగ్ 5:30 అలా అవుతుంది. అప్పుడు ఎప్పటిలానే అమ్మ నన్ను బయట ముగ్గు వేయమంది. నేను కూడా సరే అని చెప్పి ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళిపోదామనుకున్నా. అదే టైంకి మా పక్కింటి ఆంటీ వాళ్ళు ముగ్గు వేస్తూ ఉన్నారు. అక్కడ ఆవిడ కూతురు వాణి కూర్చొని మాట్లాడుకుంటూ నన్ను కూడా పిలిచేసరికి, ఏంటాంటీ అంటే, అమ్మ ఇదిగో ఈ ముగ్గు, ఇది సరిగ్గా వెయ్యలేదు, నువ్వు దీన్ని నీట్గా తిప్పగలవా అని ఆంటీ నన్ను అడిగేసరికి, హా ఆంటీ అని చెప్పి ఆ ముగ్గుని సరి చేస్తూ ఉన్నాను. వాళ్ళు అదే అదనుగా చూసుకొని ఆ తల్లి కూతుర్లు ఇంట్లో పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయారు. నాకిది రోజు అలవాటే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ అవసరం కోసం నన్ను యూజ్ చేసుకోవడం, తర్వాత ఆ పని అయిపోతే కనీసం మొహం కూడా చూసేవారు కాదు. అదంతా గుర్తు రాగానే ఏడుపొస్తున్నా. ఇక తప్పదు కాబట్టి వాళ్ళకు ముగ్గు వేస్తున్నా. అలాగే అదే టైంలో ఇంకా తెల్లవారలేదు. 5:30 అవుతున్నా. అది చలికాలం కావటం వల్ల ఇంకా చుట్టూరా చాలా చీకటిగా ఉంది. దాంతో నేను ఒక్కదాన్నే ఉన్నానా, అక్కడ నాకు కూడా భయంగా అనిపిస్తుంది చీకటి వల్ల. ఎందుకంటే మాది ఒక విలేజ్, చుట్టూ పెద్దగా ఇల్లు లేవు, మహా అంటే ఒక 10 ఇల్లులు తప్ప. దాంతో ముగ్గు వేస్తూ కూర్చొని ఉన్న నాకు సడన్గా కరెంటు పోవడంతో చుట్టూరా చీకటి అయిపోయింది. భయం వేసేసింది. అప్పటికి ముగ్గు అయిపోవడంతో ఇక అక్కడ ఉండటం మంచిది కాదు అని ఇంట్లోకి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నా. 2 అడుగులు ముందుకు వేశాను, కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. ఇంట్లోకి వస్తున్న అదే టైంలో
మా టెర్రస్ పైనుంచి ఎంట్రన్స్లోకి స్టెప్స్ ఉంటాయి. పైనుంచి ఎవరో కిందికి కొంచెం త్వరగా దిగుతూ వచ్చారు. అంతే. అలా రావటం వల్ల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నేను డాష్ ఇచ్చేశాను. నేను చూసుకోకుండా ఇద్దరం తగులుకొని పడబోతే వాళ్ళు నా నడుమును పట్టుకొని ఆపేశాడు అతడు. ఒక్క క్షణం గుండెల్లో గుబులు. అక్కడ పట్టుకుంది అబ్బాయి అని అర్థమవుతుంది. భయం వేస్తుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అతను ఎవరు మీరు? మీకేం కాలేదు కదా అంటూ 100 ప్రశ్నలు అడిగాడు. నేను మాత్రం జస్ట్ మీరు ఎవరు అని మాత్రం అడిగాను. నా గొంతు చాలా చిన్నగా వచ్చింది. భయం వల్ల అనుకుంటా. అతను నేను వినయ్ ఫ్రెండ్ని అనగానే మళ్ళీ భయం వేసింది. ఏంటి ఇతను అన్నయ్య ఫ్రెండా అని ఆలోచిస్తూ ముందుకు భయంతో అడుగు వేశా వెళ్ళిపోదామని అతన్ని విడిపించుకొని. కానీ నా హాఫ్ శారీ తగులుకొని కింద పడ్డా. పొరపాటున పడేటప్పుడు అతను షర్ట్ పట్టుకొని ఉండటం వల్ల అతను నా మీద పడ్డాడు. మా ఇద్దరి మొదటి ముద్దు. అది ఇన్ని రోజుల్లో ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరిని టచ్ కూడా చేయనివ్వను నేను. ఒక అబ్బాయికి నాకు ముద్దు పెట్టాడు. అది పొరపాటున జరిగిందని నాకు అర్థమవుతుంది. నేను అతని షర్ట్ పట్టుకోవడం వల్లే ఇలా జరిగింది. అదే టైంలో ఆలోచిస్తూ ఉండగా అలా ఇంతసేపు అలా ఎంతసేపు ఉన్నామో ఇద్దరం మాకే తెలీదు. అతను షాక్లో ఉన్నాడు. అప్పుడు ఏదో చప్పుడు అవుతుండడంతో నాకు భయం వేసింది. వెంటనే ఇద్దరి పెదాలు కలిసి ఉండడంతో అతన్ని పక్కకు నెట్టి ఇంట్లోకి పారిపోయా. అతడు నైట్ వాళ్ళు లేటుగా రావటం వల్ల అతడికి ఇంటి రూపురేఖలు సరిగ్గా తెలియలేదు. చీకటి వల్ల నేను ఎటు వెళ్ళానో అసలు అతడికి అర్థం కాలేదు. అందుకే అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు అక్కడే. అప్పుడే ఎవరో అతని భుజంపై చెయ్యి వేశారు. ఎవరా అని అతను అటువైపు చూశాడు. అక్కడ అబ్బాయికి మా అన్నయ్య కనిపించడంతో ఏమైందిరా ఇక్కడున్నావు అని అడిగాడు. మా అన్నయ్య. దానికి అబ్బాయి అది అని ఏదో అని చెప్పబోయి మళ్ళీ ఏం లేదు, చీకటిగా ఉంది కదా, జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను అన్నాడు. మా అన్నయ్య మాట్లాడుతూ సరే పదరా, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. మనం అనుకున్నాం కదా ఈరోజు ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలి అని. నువ్వు అడిగావు కదా, ఈరోజు వెళ్దాం అన్నాడు అన్నయ్య. అలా ఆ అబ్బాయితో ఆ అబ్బాయి మిగతా వాళ్ళు కూడా లేచారా అని అడిగాడు. దానికి మా అన్నయ్య ఆ అబ్బాయితో లేచారు, ఇప్పుడే వాళ్ళని కూడా లేపి నీకోసమనే కిందికి వచ్చాను అన్నాడు మా అన్నయ్య. మా అన్నయ్య మరియు ఆ అబ్బాయి అతనితో కలిసి ఇంకో 3 అబ్బాయిలు నైట్ 12:30కి మా ఊరికి వచ్చారు. అన్నయ్య ఎప్పుడూ ఒంటరిగా వచ్చేవాడు, కానీ మొదటిసారి తన ఫ్రెండ్స్ని తీసుకొని ఊరికి వచ్చాడు. ఒక 10 రోజులు సెలవు తీసుకొని ఒక 2 రోజులు ఒక్కొక్కరి ఇంట్లో ఉండి అక్కడ ప్లేసెస్ అన్నీ చూడాలి అని ఫిక్స్ అయ్యారంట. అలా అతను వచ్చిన మొదటి రోజే మా ఇద్దరికి బంధం పడిపోయింది. ఇంతకీ ఆ అబ్బాయి పేరు చెప్పలేదు కదా. తన పేరు అంటూ 2 సార్లు రాసింది. అది చదువుతున్న నిఖితకు ఈ పిల్ల ఎవరో మరీ డీప్గా లవ్ చేసినట్టుంది ఆ అబ్బాయిని. ఇంతకు ఎవరో వాడు, లక్కీ బాయ్ అని అనుకుంటూ నెక్స్ట్ పేజీ తిప్పి చూడగా అక్కడ పేపర్లో తన అన్నయ్య సిద్ధార్థ ఫోటో మరియు ఆ అమ్మాయి ఫోటో కనిపించాయి. ఒక్క క్షణం నిఖిత కాళ్ళ కింద భూమి కంపించిన ఫీలింగ్. అసలు ఏం జరుగుతుంది? అంటే ఆ అమ్మాయి ప్రేమించింది, అలాగే మార్నింగ్ టైం ఇద్దరు ముద్దు పెట్టుకుంది మా అన్నయ్యతోనా అని ఆశ్చర్యంగా మిగతా కథను చదవడం మొదలుపెట్టింది నిఖిత. ఇంకా తెల్లవారింది. అమ్మ అప్పటికే ఇంట్లో పనులన్నీ చేసేసి వాళ్లకు టిఫిన్ కూడా వండి పెట్టేసింది. మా ఇంట్లో ఎలా అంటే ఇంట్లో మగపిల్లలు ఉన్నప్పుడు అమ్మ నన్ను ఎక్కువగా బయటికి రానివ్వదు. పైగా ఎవరైనా ఉన్నప్పుడు అసలు నాకు బయటికి రావాలన్నా కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి, ఎప్పుడు బయటికి రానివ్వకపోవడం వల్ల. అందుకే అమ్మ టిఫిన్ వడ్డించడానికి వాళ్ళని పిలుస్తున్నప్పుడు నేనే ఇంకెలాగో నా రూమ్లోకి వెళ్ళిపోయాను. అప్పటికే టైం చాలా అవుతుంది. ఆ రోజు ఇంకా ముందే లేవటం వల్ల నాకైతే చాలా ఆకలిగా కూడా ఉంది. అమ్మను అడిగాను, అమ్మ నాకు ఆకలేస్తుంది అని, నేను నా రూమ్లోకి వెళ్ళి తింటాను అని. కానీ అమ్మ వాళ్ళు త్వరగా తినేస్తారు, నువ్వు తర్వాత తిందువులేరా అని. ఎందుకో మా ఇంట్లో ఎప్పుడు మగపిల్లలది పై చెయ్యి లేదా
నాకు అర్థం కానిది నా మనసుకు అలా అనిపిస్తుందో నాకు తెలీదు. ఇక నేనేం మాట్లాడకుండా సైలెంట్‌గా నా రూమ్‌లోకి వెళ్ళిపోయాను. అప్పుడే నేను నా రూమ్‌లోకి వెళ్ళి బుక్ చదువుకుంటున్నా. అప్పుడే ఎవరో కిటికీ విండోని కొట్టిన శబ్దం రాగా ఎవరా అని విండో ఓపెన్ చేశాను. అక్కడ సిద్ధు నిల్చొని ఉన్నాడు. అతను చూడగానే ఒక్క క్షణం షాక్ అయ్యాను. కానీ అతను మాత్రం నన్ను చూడకుండా అక్కడ ఒక చాక్లెట్ పెట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇందాక నేను అమ్మతో మాట్లాడిన మాటలు సిద్ధు విన్నాడా? అందుకే నాకు ఆకలి వేస్తుంది అని తన దగ్గర చాక్లెట్ ఉండడంతో తను నాకు దాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ చాక్లెట్ చూడటానికి చాలా కాస్ట్‌లీగా, చాలా పెద్దదిగా ఉంది. ఆ ర్యాపర్ చూస్తేనే చెప్పొచ్చు. అది హాఫ్ తినగానే నా కడుపు ఫుల్ అయిపోయింది. ఇక ఏం మాట్లాడకుండా మార్నింగ్ నుంచి పనులు చేయటంతో ఫుడ్ కూడా తినకుండా అలసిపోయి, పైగా కొద్దిసేపు చదువుకుంటూ ఉన్నాను. అలాగే నిద్రపోయాను. ఇక సిద్ధు అమ్మ వాళ్ళు ఫుడ్ తినేయడంతో ఆ తర్వాత వాళ్ళు తిని అలా తిరగటానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవినింగ్ అనగా వచ్చి కూర్చొని బయట అందరూ క్యారమ్స్ ఆడుతూ ఉన్నారు. అమ్మ నన్ను పిలిచి అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్‌తో వచ్చారు. వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ ఐటెమ్ ఏమైనా చేసి పెట్టాలి అని. కానీ నాకు పొలంలో పని ఉంది. నేను వెళ్ళకపోతే నాన్న అరుస్తారు. కాబట్టి నువ్వేదైనా చేసి పెట్టు వాళ్ళకు. అలాగే నేను వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకొని త్వరగా వచ్చేస్తా అని అమ్మ నాకు చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక నేను త్వరగా పకోడీలు చేసి అలాగే కొన్ని బజ్జీలు కూడా వేసి అన్ని ప్లేట్లో సర్ది పెట్టి బయటికి తీసుకెళ్ళడానికని వస్తూ ఉండగా కరెక్ట్‌గా నా మొహం చూస్తాడు అని అన్న సమయంలో మా అన్నయ్య నా దగ్గరికి వచ్చి నాకు అడ్డంగా నిల్చోవడంతో సిద్ధు నన్ను చూడలేదు. అలా వాళ్ళు 2 రోజులు మాత్రమే ఉండాలి అనుకున్నారు. కానీ అక్కడ మా ఊర్లో ఒక జాతర వల్ల వాళ్ళు నిలబడాల్సి వచ్చింది. దానికి ఇంకా 3 రోజులు సమయం ఉంది. సిద్ధు వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్పాడు. నేను ఇప్పుడే రాలేను మమ్మీ, ఇంకా టైం పడుతుంది అని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా ఎప్పుడూ సిద్ధుని చూస్తూ ఉండేదాన్ని దూరం నుంచే. తన బట్టలు ఉతికేటప్పుడు తన షర్ట్‌ని వేసుకోవడం, తన్ని దూరం నుంచి చూస్తూ ఉండిపోయేదాన్ని. తన తిన్న ప్లేట్‌లో భర్తగా ఫీల్ అయ్యి అన్నం తినటం, తన ప్లేట్‌లో ఇలాంటివన్నీ చేసేదాన్ని పిచ్చిదానిలా. ఎందుకో తెలీదు. తను నా కోసం వెతుకుతున్నప్పుడు అనిపిస్తూ ఉండేది. ఎప్పుడూ తను నన్ను గుర్తుపట్టలేదు. ఆ రోజు నైట్ ముద్దు పెట్టుకుంది నన్నే అని. తనకెందుకు తెలియదు. అందుకే నేను తనకు చెప్పాలి అని అనుకోలేదు. నాకు అంత ధైర్యం కూడా లేదు. దూరం నుంచి ప్రేమించాను, ఆరాధించాను. ఒకవేళ నా ప్రేమ విషయం అన్నయ్యకి కానీ, అమ్మకి కానీ తెలిస్తే ఎన్ని గొడవలు జరుగుతాయో దేవుడా అని భయపడుతూ ఉండేదాన్ని. అలా వారం రోజులు అయ్యింది. ఎలా అంటే ప్రతి ఒక్క క్షణం తన ఊసులే. ప్రతి ఒక్క క్షణం తన దూరం నుంచి చూసేదాన్ని. తన జ్ఞాపకాలు, తన మాటలు. తను గోడకు అవతల ఉంటే నేను గోడకు యువతల ఉండి నేను తన టచ్ చేసినట్టు, తన భుజంపై పడుకున్నట్టు ఇలా ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ఆశలు. తన కోసం రోజు వెయిట్ చేసేదాన్ని. కానీ ఒక్కరోజు తనతో చెప్పేయాలి అని ధైర్యం చేశాను. కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియటం లేదు. నేను ముఖ్యంగా ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి అని ఏదైతే అది అయ్యింది అని ధైర్యం చేసి అన్నయ్య దగ్గరికి వెళ్ళటానికి కూడా హడావిడిగా బయటికి వచ్చాను. కానీ అప్పుడే నేను చూసుకోకుండా సిద్ధుకు డాష్ ఇచ్చేసరికి ఇద్దరం కింద పడిపోయాం మళ్ళీ. కానీ సిద్ధు నన్ను నేల తాకుతాను అని అనుకున్నాడేమో. నన్ను పడనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు సిద్ధు. అతడి మొహంలో అప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు. కానీ ఉన్నట్టుండి సిద్ధు నన్ను వదిలేసి కోపంగా నా వైపు చూశాడు. ఆ కోపం ఎందుకో నాకు అర్థం కాలేదు. అది కోపమే కాదు, తన మొహంలో అసహ్యం కూడా కనిపించింది. నన్ను తను అసహించుకుంటున్నాడా? నాకు పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం అర్థం కాలేదు. అలా ఎంతగా ఆ మొహంలో అసహించుకుంటున్నట్టు కనిపిస్తుంది అంటే దానికి కారణంగా నా మనస్సు ఎంతగా ముక్కలయిందో. అసలు అన్నం కూడా తినకుండా ఏడుస్తూ ఉన్నాను. ఎందుకు? నా తలరాతే ఇలా ఉంది. అతడి రూపం నా మనసులో మెదులుతుంది. అతడెందుకు అలా చూశాడు? అర్థం కాలేదు. నా బాధ ఎవరికి చెప్పాలి కూడా అర్థం కాలేదు. ఒక ముద్దు మా జీవితాలని
ఈ విధంగా ముడివేస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. నిఖిత అక్కడిదాకా ఉన్న ఆ డైరీని చదివి ఒక్కసారిగా షాక్‌లో. తర్వాత కూడా మిగతా పేజీలు చూసేసరికి అక్కడ ఏమీ లేదు. అంటే ఆ తర్వాత ఏదో జరిగింది. అక్కడి వరకి మాత్రమే తను రాసింది. ఆ తర్వాత అన్నయ్య ఇంటికి వచ్చేశాడు. ఈ మధ్యలో ఏదో జరిగింది. అన్నయ్యను అడగాలి అని నిఖిత కంగారుగా లేచి బయటికి రాబోతూ ఉంటే అప్పుడే సిద్ధు గదిలోకి రావడం చూసి "అన్నయ్య నీతో మాట్లాడాలి" అని అంది కంగారుగా. సిద్ధు ఆమె మొహంలో కంగారు చూసి "ఏమైంది నిక్కీ" అని అడిగాడు. దానికి ఆమె అతని చెయ్యిని తీసి ఆమె తలపై పెట్టుకొని "నిజం చెప్పు. ఏం జరిగింది?" అని అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ డైరీని చూపించింది. దాంతో సిద్ధు ఆ డైరీని చూస్తూ ఎందుకో దాన్ని ఎక్కడో చూసినట్టు అనిపించడంతో "ఇది" అని అంటుంటే "అది నందినిది" అని అంది. ఆమె నోటి నుంచి వచ్చిన ఆ పేరు వినగానే అతడు అతడు కళ్ళలో ఎక్స్‌ప్రెషన్, అతడి కంట్లో లైట్‌గా కన్నీటి తడి. నిఖిత కోపంగా "ఏమైందన్నయ్య? ఇప్పుడు నా మీద ఒట్టేసావు కదా! నిజం చెప్పకపోతే ఇప్పుడే వెళ్ళి పెదనాన్నకు, పెద్దమ్మకు అంతా నిజం చెప్పేస్తాను" అని బెదిరించింది. దాంతో సిద్ధు ఒక్క క్షణం తన గుండెల్లో ఉన్న బాధ ఎవరికైనా చెప్పకపోతే ఆ క్షణం నిజంగానే తట్టుకోలేడేమో అనిపించి తన చెల్లిని కౌగిలించుకొని తన భుజంపై తలపెట్టి చిన్న పిల్లాడిలా "దాన్ని ప్రేమించాన్రా. ఎవరైనా మొదటి చూపులో అమ్మాయి నచ్చితే ఇష్టపడతారేమో. కానీ నేను దానికి ముద్దు పెట్టినప్పుడు తన తన నుంచి వచ్చే ఒక మత్తు వాసన. ఒక చెల్లిగా నీకు నేను చెప్పొచ్చో లేదో నాకు తెలీదు నిక్కీ. కానీ చిన్నప్పటి నుంచి మన మధ్య ఎప్పుడు ఏ దాపరికాలు లేవు. కాబట్టి నీకైనా చెప్తున్నా. అసలేం జరిగింది అంటే నేను ఆ రోజు మొదటిసారి తన్ని చూశాను. తన మొహం చూడలేదు. తన కళ్ళు నక్షత్రంలా అంత చీకటిలో కూడా మెరుస్తూ కనిపించాయి. అమ్మాయికి ఆ అమ్మాయికి అంత దగ్గరగా ఉండటం, తను పడిపోతుంటే నేను పట్టుకోవడం. నిజంగా ఆ క్షణం ఇక్కడ వచ్చి ఈ గుండెల్లో కూర్చీ వేసి కూర్చుందిరా. ఎంత బయటికి గెంటేసినా మళ్ళీ తిష్ట వేసుకొని వచ్చి కూర్చుంటుంది అని సిద్ధు చెప్తూ ఉంటే నిఖిత "అన్నయ్య అయితే నీకు అప్పుడు తను నందిని అని నీకు తెలియదా?" అని అడిగింది నిక్కి. సిద్ధు తెలీదు అన్నట్టు తల ఊపి అసలేం జరిగిందంటే ఆ రోజు మేము చాలా నైట్ రావడం వల్ల వాళ్ళ ఇంట్లో అందరు నిద్రపోతూ ఉన్నారు. మేము వచ్చి డైరెక్ట్‌గా అలసిపోవటం వల్ల టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ రూమ్స్ ఉంటే అక్కడే పడుకున్నాం నిక్కీ. నిజం చెప్పాలంటే నందిని చాలా వరకు అస్సలు బయటికి రాదు. ఇంకో విషయం ఏంటి అంటే తను అసలు ఎటు వెళ్ళిందో, ఆ అమ్మాయి బయటికి వెళ్ళిందా? లేదా లోపలికి వెళ్ళిందా? అస్సలు అర్థం కాలేదు ఆ చీకట్లో. ఒకవేళ నందిని అయితే నేను వెళ్ళి తన్ని తన్ని అడిగి కనుక్కున్న పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఒకవేళ తను కాకపోతే అడిగితే ఆ విషయం నా ఫ్రెండ్ వినయ్‌కి తెలిస్తే బాగోదు. అందుకనే కొంచెం ఆ టైంలో సైలెంట్‌గా ఉన్నా. అందుకనే వినయ్ వచ్చి అడిగినా కూడా నేనేం సమాధానం చెప్పలేదు. మరుసటి రోజు నుంచి నందిని అని తెలియక వెతుకుతూనే ఉన్నాయి నా కళ్ళు. తన్ని ఎలా అంటే ఊరంతా చూపించమని చెప్పా. కానీ మొత్తం ఊరంతా తిరిగినా కూడా ఎక్కడా కనిపించలేదు. మహా అయితే ఊరంతా తిప్పి కొడితే అక్కడ ఉండేది అందులో ఒక 10 ఇళ్ళు. ఆ ఇళ్ళన్నింటికి ఒక 6 మంది అమ్మాయిలున్నారు. వయసులో ఉన్న ఆడపిల్లలు. ఆ అమ్మాయిలు ఆ టైంలో అంత ఉదయాన్నే అందరూ బయట ముగ్గు వేయడం కోసం ఒకటేసారి బయటికి రావడం ఒకటే కాదు. ఒకసారే కాదు. చాలా సార్లు గమనించా. నేను అలా బయటకు వెళ్ళి వాళ్ళ ముగ్గు వేస్తూ ఉంటే నన్ను నన్ను గుద్దుకున్న ఆ అమ్మాయి ఎవరో అని గుచ్చి చెక్ చేసుకున్నా. నాకేం తెలియలేదు. ఒకసారి అనిపించింది ఇంట్లో ఉన్న వినయ్ గడి చెల్లి అయ్యి ఉంటుందా అని. కానీ ఆ అమ్మాయి ఫేస్‌ని చాలా సార్లు చూడటానికి ట్రై చేశా. ఆ కళ్ళను. కానీ కుదరలేదు. అంతెందుకు ఒకరోజు వాళ్ళ అమ్మను ఆకలవుతుంది టిఫిన్ పెట్టమంటే పల్లెటూరి మనిషి ఆవిడ. తర్వాత తిందువు మగపిల్లలు ఉన్నారు అంటూ ఆవిడ ఆ అమ్మాయిని లోపలికి వెళ్ళి కూర్చోమంది. ఆవిడ అలా చెప్పేసరికి పాపం ఎందుకో నాకే జాలిగా అనిపించింది. ఆ అమ్మాయిని చూసి నీకోసం చాక్లెట్స్ తెచ్చా చాలా. అవి ఎప్పుడో బ్యాగ్‌లోనే ఉన్నాయి. నీకిద్దామనుకుని మర్చిపోయా. తర్వాత ఇద్దామని. అలాగే పెట్టా బ్యాగ్‌లో.
వెంటనే అవి గుర్తొచ్చి వెళ్ళి దాంట్లోంచి ఒక పెద్ద చాక్లెట్ తీసుకొచ్చి తన రూమ్ కిటికీ దగ్గర కిటికీని నాక్ చేశా. తను ఎవరో అని ఓపెన్ చేసేసరికి నేను తనతో మాట్లాడి చాక్లెట్ ఇద్దాం అనుకునేసరికి అర్జెంట్ ఆఫీస్ కాల్. ఫోన్ మాట్లాడుకుంటూ చాక్లెట్ అక్కడ పెట్టి పక్కకు వచ్చేసా. ఆ రోజు చూడాలి అనుకున్నా కూడా కుదరలేదు. అలా చాలాసార్లు తను ఏదైనా బయట పనులు చేస్తున్నా తన ఫేస్ కనిపించేది కాదు, ఎందుకో తెలియదు. కానీ ఒకరోజు ఉన్నట్టుండి తన మేడ పైన నైట్ టైం బట్టలు తీస్తూ ఉంది. టైం అప్పటికే 7:30 అలా అవుతూ ఉంది. కరెంట్ పోయింది. కిందంతా కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. నేను అప్పుడే నా ఫోన్‌కి ఛార్జింగ్ పెడదామని పైకి వచ్చా. కరెంట్ పోయేసరికి సర్లే వచ్చిన తర్వాత వద్దామని మళ్ళీ కిందికి వెళ్తూ ఉంటే అప్పుడే ఎవరో అక్కడ బట్టలు తీస్తున్న చప్పుడు అయ్యేసరికి మబ్బుగా ఉంది కదా అని ఆంటీ అనుకొని ముందుకు వెళ్ళిన నాకు అక్కడ ఆంటీ కాకుండా నందిని కనిపించింది. ఎందుకో తెలీదు తన కళ్ళు నన్ను చూసి భయపడుతూ ఉన్నాయి. నా వైపు చూసి వెంటనే మొహం తిప్పేసింది. పైన చందమామ, ఆ వెలుతురులో వెన్నెలమ్మ, నా వెన్నెలమ్మ అందంగా మెరిసిపోతున్న తన మొహం, పాల చెక్కిళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు, హాఫ్ శారీలో వయ్యారంగా ఊగుతున్న ఆమె జడ, ఆమె నడుస్తూ ఉంటే ఆమె కదిలే కాలి మువ్వలు, ఆ చప్పుడు, ఆమె నడుము చంద్రవంకల అందంగా కనిపించి నాకు దర్శనం ఇచ్చాయి. అనేసరికి తన అన్నయ్య నోటి నుంచి వస్తున్న పోయట్రీ అంతా వింటూ తన అన్నయ్యకు అసలు తెలియకుండా దాన్ని ఎప్పుడు రికార్డ్ చేయడం మొదలు పెట్టిందో మన నిక్కీ పాప రికార్డ్ చేసేసింది. అప్పుడు నన్ను చూసి కంగారుగా ఆ బట్టలు తీసుకొని పారిపోదాం అనుకుంది. నాకు ఆల్రెడీ సగం డౌట్ వచ్చేసింది. తన ఫేస్ చూసి, తన కళ్ళు చూసి ఖచ్చితంగా తనే ఇంట్లోనే పెట్టుకొని ఊరంతా వెతికి చచ్చాను కదరా అని నన్ను నేను ఎంత తిట్టుకున్నానో. ఆ రోజు తను అలా బట్టలు తీసుకొని కంగారుగా వెళ్తున్నప్పుడు ఏదో టీషర్ట్ తగులుకొని కింద పడబోయింది. కానీ వెనక నుంచి ఆమె నడుంపై చెయ్యి వేసి పట్టుకున్నాను. ఆ తర్వాత నందిని కంగారుగా ఆమె నడుంపై ఉన్న అతడి చేతిని చూసి ఒక్క క్షణం మెల్లగా పైకి లేచి థ్యాంక్స్ అని చెప్పి పారిపోయింది. ఆమె జస్ట్ నార్మల్గా హెల్ప్ చేశాళ్లే అని అనుకుంది. కానీ అతడు కావాల్సిందే ఆమె ఇష్టంగా తాకాడు. ఆ తర్వాత నందిని కిందికి వచ్చేసి పైన అతడు టచ్ చేసిన ఆ క్షణం గుర్తుకు తెచ్చుకుంటూ ఆమె నడుంపై ఇంకా అతడి చేతి స్పర్శ తెలుస్తూ ఉంటే సిగ్గుపడుతూ తనలో తానే సంతోషపడుతూ అలాగే ఉండిపోయింది. ఇదంతా నేను ఆ రోజు విండోలో నుంచి చూసేశాను. అంతేకాకుండా తనని ఆ తర్వాత చాలాసార్లు గమనించడం మొదలుపెట్టానికి ఉన్నది 2-3 రోజులే అయినా కూడా ఆమె చేసే పనులు, ఆమె ఇంట్లో చకచక పనులు చేయడం, సైలెంట్గా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా బుక్స్ తీసుకొని చదువుకోవడం, ఆమె కోపం వచ్చినా చిరాకు వేసినా కూడా ఎవరితో ఏం మాట్లాడకుండా వాళ్ళ ఇంటి పక్కనే కొద్ది దూరంలో పొలం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ పొలంలో కూర్చొని ఆలోచిస్తూ పొలంలో అక్కడక్కడ ఎగురుతూ ఉన్న పక్షులను చూస్తూ టైంని స్పెండ్ చేయటం. ఊర్లో వాళ్ళకు కూడా పెద్దగా ఎవరైనా పలకరిస్తే ఆ ఊ అని తప్ప దేనికి రెస్పాండ్ అవ్వదు నందిని. ఆమె మనసు అతడికి అర్థం అవ్వడం మొదలయ్యింది. అంతెందుకు నా షర్ట్ ఉతకడానికి వేసేసరికి తెలుసా ఎంత ఇష్టంగా ఆమె వేసుకొని దాన్ని స్మెల్ చూస్తూ గట్టిగా కౌగిలించుకుంది ఆ షర్ట్ని. నేను ఫిక్స్ అయిపోయా తనకు నా ప్రేమ చెప్పాలి అని. వాళ్ళ ఊరి పక్కనే కొద్ది దూరంలో ఒక టౌన్ ఉంటుంది. అక్కడికి వచ్చి తనకి ఏదైనా స్పెషల్గా ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తున్న అదే టైంలో ఎందుకో తను ఆ హాఫ్ శారీలో అలా నడవటం, అలా నడుస్తున్నప్పుడు తన కాలి పట్టీలు శబ్దం చేయడం నాకు చాలా నచ్చింది. తన 2 days బ్యాకే తన కాలిపట్టి ఒకటి పోయింది. అది గుర్తొచ్చింది. వెంటనే అప్పటికప్పుడు టౌన్కి వచ్చి కాలికి పట్టీలు కొనుక్కొని వాళ్ళ ఇంటికి రిటర్న్ అవుతున్నా. అప్పుడు అని చెప్పడానికి ఒక క్షణం సిద్ధు సంకోచిస్తూ ఉంటే నిఖిత కోపంగా, రే అన్నయ్య అసలే ఏం జరిగిందో అని ఎగ్జైట్మెంట్లో ఉన్న మధ్యలో యాడ్స్ కనుక వేసావే అనుకో చిరాకు వస్తుంది, ముందే చెప్తున్నా అని కోపంగా అని అంటూ మిగతాది కూడా చెప్పడం మొదలు పెట్టాడు సిద్ధు.
ఆ తర్వాత అని అంటూ ఒకడు నేను వస్తూ ఉంటే నా బైక్కి వాడి బైక్ అడ్డు పెట్టాడు. చూడటానికి రౌడీలో ఉన్నాడు వాడు. వాడి అవతారం. వాడు చాలా చండాలంగా ఉన్నాడు నిక్కి. నాకనిపించింది వాడిని చూస్తూనే. కోపంగా బైక్ దిగి నా దగ్గరికి వచ్చి నా కాలర్ పట్టుకున్నాడు. నీకు తెలుసు కదా, నా దగ్గర ఎవరైనా లిమిట్స్లో ఉన్న వరకే నేను కూడా సైలెంట్గా ఉంటా. ఒకసారి తిక్కరేగితే ఎక్కడికైనా పోతాను అని. అందుకోసం అని చెప్పే కోపం వచ్చి లాగిపెట్టి ఒకటిచ్చా. వాడే కింద పడి తల పట్టుకున్నాడు. నేను ఎవరా నువ్వు, తలా తోక లేకుండా వచ్చి నా కాలర్ పట్టుకుంటున్నావు అని ఇంకో 4 వేద్దాం అనుకున్నా. కానీ వాడు భయపడి చచ్చి అప్పుడే నా కాలు పట్టుకొని మీ తప్పు అని చెప్పడానికి వస్తే నన్నే కొడుతున్నారు ఏంటండి మీరు అని వాడు దబాయిస్తూ మాట్లాడుతూ ఉంటే అర్థం కానట్టు, రే అసలే నేను అర్జెంట్ వర్క్ మీద వెళ్తున్నా, ఈ టైంలో నా మూడ్ని డిస్టర్బ్ చేయకు అని చెప్పి బైక్ దగ్గరికి వెళ్తుంటే వాడు సార్ అసలు దాని గురించి మాట్లాడడానికే వస్తున్నా, నేను ప్రేమిస్తున్న పిల్లను మీరు ఎత్తుకుపోవాలి అని చూస్తున్నారేంటి అని వాడి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు నాకు చాలా కోపం తెప్పించింది. దాంతో అదే కోపంతోనే వెళ్ళి వాడి కాలర్ని పట్టుకున్నా. నేను పట్టుకున్నా కానీ వాడు భయపడ్డాడు. కానీ నేను అదేం పట్టించుకోకుండా ఏం మాట్లాడుతున్నావురా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేసరికి నేను మాట్లాడుతున్నది మీరు ఎవరికైతే ఇప్పుడు ఈ పట్టీలు తీసుకెళ్ళి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆమె గురించే. ఆ అమ్మాయి గురించే చెప్తున్నా. ఆమె నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం సార్. ఎంత గాఢంగా అంటే మాకు ఇద్దరికి ఇంకో వారంలో పెళ్లి జరగబోతుంది అని వాడు చెప్పేసరికి నాకు ఒక్క క్షణం మైండ్ పని చేయలేదు. అయినా నేను నమ్మలేదు నిక్కి. వాడిని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది. కానీ వాడు సార్ నన్ను కూడా ఆమె ప్రేమిస్తుంది, కావాలి అంటే తన చేతి చెప్పిస్తాను అని చెప్పి వాడి నా ముందే కాల్ చేశాడు. తీరా కాల్ లిఫ్ట్ చేస్తే అటువైపున తన గొంతే. అది లిఫ్ట్ చేసిన వాడు కాల్ చేసేసరికి హా బేబీ నీ కాల్ కోసమే చూస్తున్నా, సినిమాకి వెళ్దామా లేదా బయటికి వెళ్దామా అని ఫోన్లో నాన్ స్టాప్గా మాట్లాడుతుంది. అనేసరికి నిక్కి షాక్ అయ్యి అన్నయ్య ఏం మాట్లాడుతున్నావురా, నేనైతే నమ్మను అని అంది నిక్కి. కానీ సిద్ధు కోపంగా నేను నా కళ్ళారా చూశాన్రా. పైగా ఇంకో విషయం ఏంటి అంటే వాళ్ళిద్దరికి పెళ్లి కుదిరింది, ఇంకో వారంలో పెళ్లి కూడా. అక్కడికే డౌట్ వచ్చి వెంటనే అక్కడికక్కడే వాళ్ళ అన్నయ్య వినయ్ గడికి కాల్ చేసి రే నీ చెల్లికి పెళ్ళా అని అడిగాను. వాడు అవునరా, ఇంకో వారంలో మా చెల్లికి పెళ్ళి అని వాడు చెప్పాడు. లిటరల్గా తప్పు చేశాను. ఎవరి దగ్గర దొరకని నేను ఒక ఫూల్లా అయిపోయాను. నిజంగా నందినిని ఎంత ఇష్టపడ్డానో, ఎంత ప్రేమించానో, తప్పు చేశానేమో అని చాలా గట్టిగా ఫీల్ అయ్యాను అని అతడు చెప్తుంటే ఎందుకో నిక్కీకి నమ్మాలి అనిపించలేదు. అప్పుడే సిద్ధు ఏం చెప్పాలో అతడికి కూడా అర్థం కాలేదు. జరిగిందైతే ఇది అని అతడు అంటూ ఉంటే నిక్కీ మాత్రం నమ్మలేనట్టు మొహం పెట్టి నేనైతే నమ్మను. ఒక అమ్మాయి ఎంత బాధ, ఎంత ఇష్టం లేకపోతే తను రాసే అక్షరాలలో ఇంత ప్రేమను కనిపిస్తుంది, అక్షరాలలో ప్రేమ కనిపిస్తుందిరా నాకు. అన్నయ్య ఖచ్చితంగా అక్కడేదో మిస్లీడ్ జరిగి ఉంటుంది అనేసరికి అతడు మాత్రం నమ్మలేనట్టు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం, జరిగిందైతే అదే. నందిని మీద ఎంత ప్రేమ పెంచుకున్నానో అంతే కోపం వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఆ కోపం చూపించినా కూడా తప్పు నాలో కూడా ఉంది కదా. ఆమె నాపై ఏదో కొసన అమ్మాయి కదా, అట్రాక్షన్ ఫీల్ అయ్యిందేమో. పైగా ఇంకో విషయం, నేను ఆమెను ప్రేమిస్తున్నాను అనుకొని ఆమె వెంట పడ్డాను అని అతడు ఏదో వైపు చూస్తూ చెప్తూ ఉంటే నిక్కి నమ్మలేనట్టు ఏదో మాట్లాడబోతూ ఉంటే అప్పటికే అతడి మైండ్ ఇంకా గజిబిజిగా అయిపోయింది. దాంతో నిక్కి నీతో ఆర్గ్యూ చేసే ఓపిక లేదు, నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోవడంతో అన్నయ్య ఎంత పెద్ద తప్పు చేస్తున్నావురా, ఏదో జరిగింది ఈ కథ వెనుక, కానీ నువ్వు దాన్ని తెలుసుకోకుండా ఎంత తెలిసిన వాడైనా కూడా ఒక్కొక్కసారి తొందరపాటు చాలా చెడ్డది. అదే తొందరపాటుతనంతో మీ ఇద్దరు ప్రేమనే నువ్వే విడగొట్టుకొని ఇక్కడి దాకా వచ్చావు. పాపం ఆ పిచ్చిది ఇంత ప్రేమను అసలు
నీ మీద పెంచుకొని నీకోసం తల్లడిల్లుతూ ఉంటుంది. పాపం కదా అని నిక్కీ ఏదో ఆలోచిస్తూ ఏదో ఐడియా వచ్చిన దానిలా ఏదో ఎస్ ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాలి. లేట్ చేస్తే పెళ్లి జరిగిపోతుంది అని వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చింది. ఒక 3 డేస్ తర్వాత నిక్కీ సిద్ధుకి కాల్ చేస్తుంది. సిద్ధు అతడికి నిద్ర పట్టక ఫుల్గా ఈ 3 డేస్ స్లీపింగ్ పిల్స్ని ఫుల్గా వేసుకొని ఫుల్గా నిద్రపోయాడు. ఎందుకంటే మెలకువలో ఉంటే ఆమె రూపం, ఆమెను ముద్దు పెట్టుకోవడం, ఆమె పెదాల తడి, ఆమె నుంచి వస్తున్న సన్నజాజిల ఒక మత్తైన వాసన, ఇవన్నీ తలుచుకుంటూ పిచ్చోడైపోతున్నాడు సిద్ధు. తమ కొడుకు ఆ కండిషన్లో ఉండటం చూసి కొంచెం టెన్షన్గా బాధగా సిద్ధు పేరెంట్స్ అతన్ని ఏం జరిగింది అని అడిగినా అతడు చెప్పడం లేదు. దాంతో సిద్ధు నాన్న కొంచెం ధైర్యం చేసి, రే నువ్వు పెద్దవాడివి అవుతున్నావు సిద్ధు, అలాగని చెప్పి అమ్మా నాన్నని నీ విషయంలో కల్పించుకోరు అని నువ్వు అనుకోవద్దు. 4 తన్నైనా నీ దగ్గర నుంచి నిజాన్ని రాబట్టాలి అనుకునే రకాలం రా మేము అని ఆయన అంటూ ఉంటే సిద్ధు మాత్రం ఏం మాట్లాడకుండా తన అమ్మా నాన్న తన గురించి బాధపడడం, దిగులు పడడం చూసి కొంచెం నార్మల్ అవ్వాలి, వాళ్ళకంటూ ఎవరున్నారు, అతడు ఒక్కడే 1000 కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడు. దాంతో లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తూ ఉన్నాడు. వెంటనే ఏదో గుర్తు వచ్చి, మా నిక్కీ ఎక్కడా, ఈ 3 డేస్గా నేను దాన్ని ఇంట్లో చూడలేదు అని అతడు అంటూ ఉంటే ఆవిడ కోపంగా, అవును మరి అన్నయ్య గారు వచ్చిన దగ్గర నుంచి పాపం చెల్లిని చూసుకుంటూ ఉండడంతో అసలు నీ మీద ప్రేమ ఎక్కువైపోయింది దానికి, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందది కోపంతో అని ఆవిడ వెక్కిరింపుగా అంది. సిద్ధు అసహనంగా మొహం పెడుతూ, మా అది ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. దానికి ఆవిడ, నాకేం తెలుసురా, 3 రోజుల ముందు ఆ రోజు ఈవినింగ్ ఎక్కడికో వెళ్తున్నా పెద్దమ్మ, అన్నయ్య లేస్తే చెప్పు, ఫుల్గా నిద్రపోతున్నాడు, పని అయిపోగానే కాల్ చేస్తాను అంది అది. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు చేసినా ఎత్తలేదు, ఇంటికి వెళ్ళిపోయిందేమో అని. ఆ తర్వాత నీ టెన్షన్లో ఉండి నేను కూడా మీ బాబాయ్ పిన్నికి కాల్ చేయలేదు అని ఆవిడ అది అంటుంటే సిద్ధు కొంచెం కోపంగా, మా అలా ఎలా పంపించారు తెలుసు కదా, అది అసలు చాలా అల్లరి చేస్తుంది, అల్లరి చేసి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటుంది అని భయంగా తింటున్నవాడు లేచి హ్యాండ్ వాష్ చేసుకొని అతడు ఫోన్ తీసుకొని నిక్కీకి కాల్ చేసి అటువైపు ఫోన్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ చేశాడు రెండోసారి. నిక్కీకి కాల్ లిఫ్ట్ చేసి, నిక్కీ కోపంగా, ఏంట్రా నిద్ర మాత్రలు అయిపోయాయా, ఇప్పుడు గుర్తొచ్చానా, ఇంకా కొన్ని పంపించనా అనేసరికి సిద్ధు కోపంగా, ఈడియట్, ఎక్కడికి వెళ్ళావే, కనీసం ఎక్కడికి వెళ్తున్నాను అని కనీసం చెప్పను కూడా లేదు అని అతడు అంటూ ఉంటే ఆమె కూడా ఏం తగ్గకుండా, అవును మరి తమరు దేవదాసులా మందు తాగకుండా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగుతూ మత్తుగా పడుకొని ఉంటే నేను హచ్చుకుక్క పిల్లలా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారా మరి అని పుల్ల విరుపుగా మాట్లాడేసి, ఇప్పుడు అదంతా కాదు అన్నయ్య, నేను ఒక అడ్రస్ పెడతాను, ఇక్కడికి రా, నేనిప్పుడు ప్రజెంట్ అక్కడే ఉన్నా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, నేను ఒక బాయ్ ఫ్రెండ్ని వెతుక్కున్నా, ఆ అబ్బాయి నాకు చాలా నచ్చేశాడు, వాణ్ణే పెళ్లి చేసుకుంటున్నా అనేసరికి సిద్ధు కోపంగా, ఎవరే వాడు, నువ్వేసే పిచ్చి వేషాలకు 4 తగిలిస్తాను నిక్కీ అన్నాడు సిద్ధు కోపంగా. కానీ మన పాప ఇంకేం మాట్లాడకుండా జస్ట్ తన అన్నయ్యకు అడ్రస్ సెండ్ చేసి ఫోన్ కట్ చేసి పక్కన పెట్టి తన పక్కన అప్పటి వరకు తను అంతసేపు తన వైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తున్న నందిని వైపు చూసి ఆమె వైపు చిన్న స్మైల్ ఇచ్చి, సారీ నందు డార్లింగ్, నీతో మాట్లాడించలేకపోయా కదా, ఏముంది, జస్ట్ వాడు రేపు మార్నింగ్ కల్లా ఇక్కడ ఉంటాడు, చూడు అసలే నాకు ఏదైనా అవుతుందేమో అని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు వాడుకున్న తిక్కతో, పిచ్చోడు అనేసరికి నందిని ఏం మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అక్కడే నిక్కీ టెర్రస్ పై చుట్టూ ఉన్న పూల మొక్కలను చూస్తూ 2 రోజుల ముందు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది నిక్కీ. ఆమె తన అన్నయ్యకు చెప్పిన దాని ప్రకారం తన అన్నయ్య ప్రేమ ఓడిపోకూడదు అని, అందుకోసం అని చెప్పే
తను తన అన్నయ్య వినయ్ ఫ్రెండ్ది ఫోన్ నెంబర్ ఉంటే పట్టుకొని అడ్రస్ తెలుసుకొని మరీ ఆ ఊరికి వచ్చింది. వినయ్ ఫ్రెండ్ కిషోర్, అతడు కూడా నిక్కీ కూడా బాగా తెలుసు. సిద్ధు కూడా ఫ్రెండ్ కాబట్టి దాంతో అతనికి కాల్ చేసి పిక్ చేసుకోమని చెప్పి వినయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పింది. కానీ కిషోర్ ఎందుకురా, మన ఇంట్లో ఉండొచ్చు కదా అన్నా కూడా, లేదన్నయ్య నేను ఇప్పుడు ఇక్కడే ఉండాలి, సిద్ధు చెల్లిని అని చెప్పు, ఒక చిన్న పని మీద వచ్చా, ఆ పని అయిపోగాని నేను నీకు మొత్తం చెప్తాను అనేసరికి ఇక కిషోర్ ఏం మాట్లాడించలేదు. ఆ తర్వాత కరెక్ట్గా వినయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. వినయ్ ఇంటి దగ్గరే ఉన్నాడు. కిషోర్ నిక్కీని బైక్లో నుంచి తీసుకొచ్చి ఇంటి ముందు బైక్ ఆపి లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి వచ్చిన నిక్కీ వైపు వినయ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆమె వైపు మైమరుపుగా. నిక్కీ మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అతడి వైపు చూసి జస్ట్ చిన్న స్మైల్ని మెయింటైన్ చేస్తూ ఉంది, కొంచెం ఇబ్బందిగా. అప్పుడే కిషోర్, వినయ్ తను సిద్ధు చెల్లెలు, ఈ ఊర్లో ఏదో వర్క్ ఉందంట, అందుకే ఇక్కడికి వచ్చిందిరా, నేనేమో 2 days ఊర్లో ఉండటం లేదు, మా ఇంటి దగ్గరికి తీసుకెళ్తే ఎలాగైనా ఇబ్బంది పడుతుంది, అందుకే ఇక్కడైతే నందు కూడా ఉంటుంది కదా, ఇద్దరు కలిసి ఉంటారు, అందుకోసమనే తీసుకొచ్చేస్తాను అనేసరికి వినయ్ కొద్దిసేపు నిక్కీ వైపు చూసి కొంచెం తేరుకొని, తనకి సిస్టర్ ఉందా, నాకెప్పుడు చెప్పలేదు సిద్ధు అన్నాడు వినయ్. దానికి నిక్కీ, నేను వాళ్ళ బాబాయ్ కూతుర్ని, అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండను, జస్ట్ హాలిడేస్లో వస్తూ ఉంటా, నేను వైజాగ్లో మెడిసిన్ చేస్తున్నా అని అంది మన నిక్కీ పాప స్మైలింగ్ ఫేస్తో. ఎందుకో తెలీదు, ఆమెను చూసినప్పటి నుంచి వినయ్కి కూడా కొట్టేసుకుంటుంది. వినయ్ గుండె అలాగే ఉండిపోయాడు అలా. ఆ తర్వాత అతడి చూపులు నిక్కీకి అర్థమయ్యాయి, అయినా పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు ఆమె నందిని కోసం చూస్తూ ఉండి, అప్పుడు నందిని వల్ల అమ్మ నాన్న ఇద్దరు వచ్చి ఎవరి అమ్మాయి అని వినయ్ను అడిగేసరికి వినయ్, సిద్ధు వల్ల చెల్లి నాన్న, చెల్లిమా కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది అని చెప్పాడు వినయ్. అసలే నిక్కీకి అర్థం కావడం లేదు. అన్న ఏమో ఏదో 2-3 రోజుల్లో పెళ్ళి అన్నాడు, కానీ ఇక్కడ చూస్తే అలాంటి సూచనలు ఏమీ కనిపించడం లేదు. సిద్ధు చెప్పింది నిజమా కాదా అని, పెళ్ళిళ్ళంటే ఎంత హడావిడిగా ఉంటుంది, ఇలా ఒక్క నిమిషం కూడా కనీసం ఖాళీగా ఉంటారా, వీళ్ళు ఎంత ఖాళీగా కూర్చొని, ఇతడేమో ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నారు, వీళ్ళేమో ప్రశాంతంగా అప్పుడే నిద్రపోయి వస్తున్నారు అని అర్థం కానట్టు చూస్తూ ఉంటే అప్పుడే ఆఫ్టర్నూన్ 2:30 అలా అవుతూ ఉంది. ఏదో ఎగ్జామ్ ఉండడంతో ఎగ్జామ్ రాసేసి కాలేజ్లో ఉండాలి అనిపించక ఇంటికి వచ్చేసింది నందిని గుమ్మంలో అంతమంది ఉండేసరికి ఒక్క క్షణం భయం వేసింది. కానీ అదేం పట్టించుకోకుండా లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి రాగానే ఎదురుగా వినయ్, నందు, తను నిఖిత గారు, తను నా చెల్లి నందిని అని అంటూ, నందు తను సిద్ధు సిస్టర్ అనేసరికి ఒక్క క్షణం ఆమె వైపు చూసింది నందిని. అది ఎలాంటి భావం అంటే ఆ భావంలో వేల అర్థాలు తెలుపుతున్నాయి. నందిని కళ్ళు కోటి ప్రశ్నలు, 1,00,000 కోరికలు, ఇష్టంగా రాసుకున్న ప్రేమ గుర్తులు, మనసులో ఇవన్నీ ఒక్కసారిగా చెల్లాచెదురు అయినట్టు, ఎవరో రోడ్డు మీద వేసి విసిరి కొట్టినట్టు, నరకం అనుభవిస్తున్నట్టు, చాలా ఆమె ఫేస్ చూస్తేనే బాగా ఏడ్చినట్టు కనిపిస్తూ ఉంది. అమ్మాయి కదా, అమ్మాయి బాధను ఈజీగానే కనిపెట్టేసింది నిఖిత. ఆ తర్వాత ఆమెకు పరిచయం చేసి, పైన టెర్రస్ పైన రూమ్స్ ఖాళీగానే ఉన్నాయి, ఫ్రీగా ఉంటుంది, నందు నిక్కీ గారిని అక్కడికి తీసుకెళ్ళు, తను ఒకటే ఉండలేదేమో, పైన తనతో పాటు నువ్వు కూడా అక్కడే ఉండి తనకేం కావాలో చూసుకో అని చెప్పాడు. వినయ్ ఆ మాట చెప్పేసి వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నందిని పేరెంట్స్ కూడా, నందు ఆ అమ్మాయిని చూసుకో, ఎప్పుడు తినిందో లేదా ఏదైనా చేసి పెట్టు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్. కిషోర్ వినయ్తో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఇక నందిని మాత్రం నిఖిత వైపు చూస్తుంటే నిఖిత టక్కున నందు చెయ్యి పట్టుకొని, కింద ఎవరూ లేకపోవడంతో పైన టెర్రస్ పైకి పక్కనే కాబట్టి స్టెప్స్ కనిపించేసరికి ఆమెను లాక్కుపోయింది. ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది అని అడిగింది నిఖిత. దానికి నందిని అర్థం కానట్టు చూస్తుంటే నిఖిత నందిని వైపు చూస్తూ, నాకు నీ లవ్ గురించి నువ్వు
మా అన్నయ్య పెట్టుకున్న ముద్దు గురించి అన్నీ తెలుసు బంగారం. అందుకోసమే అని చెప్పి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం వచ్చాను. అక్కడ ఆ పిచ్చోడు నీ గురించి తలుచుకుంటూ బాధపడుతూ వాడు అక్కడ పిచ్చోడిలా అయిపోతున్నాడు నీకోసం. నిన్ను చూస్తుంటే ఒక అమ్మాయిలా నీ మనసులోని బాధ నాకు అర్థమవుతుంది అని నిక్కీ అంటూ ఉంటే నందిని కళ్ళలో కన్నీళ్లు వచ్చేసి ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చొని, ఏంటి సిద్ధు గారు నా గురించి బాధపడుతున్నారా? నో వే. ఆయన కనీసం నేను చెప్పేది కూడా వినకుండా వెళ్ళిపోయారు. కనీసం ఏం జరిగింది అని కూడా నమ్మకం ఉంటే నన్ను వచ్చి అడిగి వెళ్ళేవారు కదా, నాతో మాట్లాడి వెళ్ళేవారు కదా. లేదు, ఆయనది నేను ప్రేమ అనుకున్నా. ఆయన ఆయన నా కళ్ళ ముందే నన్ను వెతుకుతూ ఉంటే ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నారా అని మురిసిపోయా. కానీ రాంగ్గా ఒక మనిషిని ఎస్టిమేట్ చేశాను అని అప్పుడు అనిపించింది. అమ్మా నాన్న నన్ను పెద్దగా బయటికి పోనివ్వరు నిక్కి. అన్నయ్య నన్ను అమ్మా నాన్నతో కొంచెం గొడవపడి చదివిస్తూ ఉన్నాడు అన్నయ్య. ఆడపిల్లకు చదివెందుకు అని అమ్మా నాన్న అంటూ ఉంటారు. కానీ అన్నయ్య అంత గొడవపడి చదివిస్తూ ఉంటే చదువుకోకుండా నాకు అవసరమా చెప్పండి? సిద్ధు గారి మీద ఇష్టాన్ని పెంచుకొని తప్పు చేశాను పిచ్చిదానిలా అని ఆమె ఏడుస్తూ చెప్తుంటే నిఖిత ఆమె బాధ చూసి, నందిని నీకెందుకు అర్థం కావడం లేదు? ప్రేమ అనేది ఎవరో ఒకరు ముందుకు చెప్తే కదా తెలిసేది. నువ్వు అన్నయ్యతో ఒకసారి చెప్పి చూసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు మీ ప్రేమ కథ. అయినా అన్నయ్యది కూడా తప్పు ఉందిలే. నీకు అవకాశం ఇవ్వకుండా నిజం తెలిసిన వెంటనే ఎవరో ఏదో చెప్పాడు అని ఇక్కడి నుంచి వాడు అక్కడికి వచ్చేశాడు. వచ్చి పిచ్చి వెధవ అని అంటూ అతన్ని తిట్టడం మొదలుపెట్టింది నిక్కి. నందిని అర్థం కానట్టు ఎవరేం చెప్పారు అని అంది. దాంతో నిక్కి ముందుకు అడుగు వేసి, అదేంటంటే నీకు పెళ్లి కుదిరిందంట కదా, పెళ్లి కుదిరిన అమ్మాయిని అదే అలా ఫ్రెండ్ చెల్లిని పెళ్లి ఇంకో 2-3 డేస్లో ఉంటే ఆ పెళ్లిని ఆపేసి ఆమెను తీసుకెళ్లడం ఆ కుటుంబం పరువు తీసినట్టు అవుతుంది అని అన్నయ్య ఏం మాట్లాడలేక వచ్చేశాడు అనేసరికి ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు పెళ్ళేంటి, నాకు పెళ్లి కుదరడం ఏంటి? నో వే. ఏదో తప్పుగా ఆలోచిస్తున్నారు. మా అన్నయ్య పెళ్లి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ అబ్బాయిని నాకు చూపించి నాకు నచ్చితే మాత్రమే ఈ పెళ్లి చేస్తాడు అని ఆమె చెప్పేసరికి, మరి ఎవరు అన్నయ్య దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రేమించుకుంటున్నాము అని చెప్పి నీ గొంతుతో ఫోన్లో వాళ్ళిద్దరూ చనువుగా మాట్లాడుకోవడం అన్నయ్య విన్నాడు. అది తట్టుకోలేకే అన్నయ్య అది ఇంకో 2 రోజుల్లో పెళ్లి అని తెలిసి వచ్చేశాడు అనేసరికి నందిని తల పట్టుకొని, లేదు నిక్కి, మీ అన్నయ్య అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎంత అంటే ఎప్పుడు పిరికిగా ఉంటే నేను మీ అన్నయ్య గురించి మా అన్నయ్యతో నిజాన్ని చెప్పాలి అనుకున్నా. ధైర్యం చేశా. మొదటిసారి నా నోరు తెరిచి గొంతు విప్పి ధైర్యంగా నేను ప్రేమించాను. అతన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అని చెప్పాలి అనుకున్నా. ఆమె నోటి నుంచి వస్తున్న మాటలు నిక్కీ మైండ్ ఒక్కసారిగా అక్కడే స్ట్రక్ అయి ఆగిపోయినట్టు అనిపించింది. అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉన్నప్పుడు నిక్కీ ఒక్కసారిగా, నేను ఈ డైరీని చదివాను నందిని, అది చూసే ఇక్కడి దాకా వచ్చాను అని జరిగింది మొత్తం చెప్పేసింది నిక్కీ. అప్పుడు నందిని మిగతాది చెప్పడం మొదలుపెట్టింది. అదేంటంటే ఆ రోజు నేను అన్నయ్యతో నిజం చెప్పాలి అనుకున్నా. అందుకోసం అని చెప్పే సిద్ధమయ్యాను నిజం చెప్పడం కోసం. ఆ తర్వాత కానీ మరుసటి రోజే నా దరిద్రం అలా రాసిపెట్టిందేమో సిద్ధు గారు వెళ్ళిపోవాలి అని. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అలాగే జరగటం మొదలయ్యాయి. అదేంటంటే ఆ రోజు మార్నింగ్ లేవగానే అన్నయ్యకు చెప్పేద్దామని చెప్పి పొద్దున్నే స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం అయిన తర్వాత డైరెక్ట్గా అన్నయ్యను గుడికి రమ్మన్నాను. అది మా ఊర్లోనే ఊరి చివరన ఉండే గుడి. దాంతో అన్నయ్య నేను వెళ్ళిన కొద్దిసేపటికే వచ్చాడు. అన్నయ్య గుడి దగ్గరికి వచ్చి, ఏంటి గుడి దగ్గరికి రమ్మన్నావు,
నేను నేను నిన్ను తీసుకెళ్ళడానికి గుడి దగ్గరికి రావాలా? వచ్చిందానివి ఇంటికి రాలేవా అంటూ నన్ను అరుస్తూ ఉన్నాడు. నేను అదేం పట్టించుకోకుండా అన్నయ్య నేను నీతో మాట్లాడాలి అని అంటూ ఉండగా అప్పుడే తన ఫ్రెండ్ కిషోర్ వచ్చి నేను రేయ్ వినయ్ సిద్ధు ఉన్నట్టుండి సిద్ధుగాడు ఇంటికి వెళ్ళాలి అంటున్నారా బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటున్నాడు అని చెప్పడంతో వెంటనే అన్నయ్య నన్ను పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాడు త్వరగా బైక్లో. కానీ నాకు కూడా మైండ్ పనిచేయలేదు. సిద్ధు గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? వచ్చావు కళ్ళతోనే కోటి ఊసులు చెప్పి నీతో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అలా ఉండేంత ధైర్యాన్ని ఇచ్చావు. కానీ ఉన్నట్టుండి ఈ చేయిని మళ్ళీ వదిలేస్తున్నావా సిద్ధు అని కింద నేలపై పడి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాను. అసలు నా మైండ్ పనిచేయడం లేదు. అక్కడ సిద్ధు వెళ్ళిపోతున్నాడు. అలా 1 గంట వరకు ఏడ్చి అప్పుడు ఇంటికి బయలుదేరుతుండగా అప్పుడు వచ్చాడు సిద్ధు. నా దగ్గరికి వచ్చి నన్ను చూసి ఇప్పటికి కూడా ఇలాగే ఉంటావా? నోరు తెరిచి మాట్లాడవా? నీకొక విషయం తెలుసా? నాకు నీలా పిరికి వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకు నువ్వు మొదటి చూపులో కాదు మొదటి ముద్దులో నచ్చేసావే. నీ నుంచి వచ్చే ఆ వాసన ఏదో మత్తులా నన్ను కమ్మేసింది. నీ జ్ఞాపకాలతో నిన్ను వెతుక్కుంటూ పిచ్చివాడిలా తిరిగానే. అసలు నా పక్కనే ఉండి ఎంత డ్రామా ఆడావే. నేనంతా పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? నిజమే, నువ్వు ఎవరో తెలియకపోయినా కూడా నీకోసమే వెతికాను కదా, నిన్ను ఆరాధించాను కదా అని సిద్ధు ఒక్కొక్క మాట మాట్లాడుతూ అయినా నీలాంటి అమ్మాయిలకు ఇదంతా సర్వసాధారణం కదా. ఒకరిని ప్రేమించడం, ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రేమించిన తర్వాత వాళ్ళను మధ్యలో వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, ఇదంతా నీకు మామూలే కదా. మామూలు విషయమే అయి ఉండొచ్చు. నీలాంటి అమ్మాయిని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అన్నాడు సిద్ధు. ఒక్క క్షణం ఆ మాట సిద్ధు నుండి రాగానే ఉలిక్కిపడి చుట్టూ చూడగా తన గుడి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతూ ఉంది. తనకు కల వచ్చింది. ఆ కల ఇంత భయంకరంగా ఉందని, ఒకవేళ అది నిజమైతే అసలు తనకెందుకు వచ్చింది? తను ఒకవేళ అలా జరిగితే తట్టుకోగలదా? సిద్ధు నోటి నుంచి అసహించుకోవడం అనే పదం తను వినగలదా అని అనుకుంటూ ఉండగా తను ఇంటికి చేరుకుంది. ఎలాగోలా సిద్ధుని ఆపాలి అనుకుని, కానీ తను ఆ పని చెయ్యలేకపోయింది. అప్పటికే సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడలేదు. వాళ్ళు కూడా తనని ఏం పట్టించుకోలేదు. తను ఎప్పుడు ఎవరితో ఎక్కువగా మాట్లాడదు కాబట్టి అవన్నీ వాళ్లకు సర్వసాధారణమైన విషయాలు అనిపించాయి ఆ క్షణం అని నందిని చెప్పేసరికి నిక్కీ తల పట్టుకొని, మరి మీ అన్నయ్య మీ చెల్లి పెళ్ళి అంటా అని అంటే అవును అని మీ అన్నయ్య కూడా ఎందుకు అబద్ధం చెప్పాడు అని అడిగింది నిఖిత. నందిని కొద్దిసేపు ఆలోచించి ఏదో గుర్తు వచ్చి, అవును చెల్లి పెళ్ళి అంటే అన్నయ్య అనుకుంది మా బాబాయ్ కూతురు శ్వేత పెళ్ళి అని అనుకున్నాడు అన్నయ్య. అందుకోసమే అవును మా చెల్లిది పెళ్ళి అని చెప్పాడు అనేసరికి నిఖిత కొంచెం ఊపిరి పీల్చుకొని, అయితే నీకు పెళ్ళి కాదా, మీ చెల్లిదా అని ఎక్సైట్ అవుతూ నందినిని హక్ చేసుకొని, బంగారం ఇప్పట్లో ఫుల్గా పార్టీ చేసుకోవాలి అనిపిస్తుంది అని అంటున్నప్పుడే, అదే బీర్స్ కావాలా లేదా కూల్ డ్రింక్స్ బిర్యానీ సరిపోతుందా అని ఒక గరుకైన గొంతు వినిపించేసరికి ఇద్దరు అటువైపు చూశారు భయంగా. అక్కడ వినయ్ 2 చేతులు ఫోల్డ్ చేసుకొని వాళ్ళిద్దరి వైపు సూటిగా చూశాడు వినయ్. నందినికి వణుకు వచ్చేసింది. తన అన్నయ్యకు నిజం చెప్పాలి అనుకుంది. కానీ ఆమె అతనుకు చెప్పకుండా ఇలా ఆమె నిక్కీతో చెప్తూ ఉంటే తన అన్నయ్య విన్నాడు అనే ఆలోచన ఒక్క క్షణం తనకు భయాన్ని కలిగించింది. కానీ వినయ్ వాళ్ళిద్దరి వైపు కొంచెం సూటిగా చూస్తూ అలాగే చేతులు ఫోల్డ్ చేసుకొని వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, చెప్పండి మిస్ నిఖిత, ఇంతకుముందు సిద్ధు చాలాసార్లు చెప్పాడు తోకలేని కోతి మా చెల్లి అంటే ఏంటో అనుకున్నా, మీకు తోక ఉన్నట్టే ఉంది అని కావాల్సిందే అన్నాడు. అప్పుడు నిఖిత, నీకు మా అన్నయ్య నా గురించి చెప్పాడా అని అడిగింది కోపంగా. దానికి అతడు కొంచెం గట్టిగా నవ్వుతూ, చాలా చెప్పాడు. నువ్వు ఏం చేస్తావో ప్రతి ఒక్క విషయం
తమకు ఫ్రెండ్స్‌తో బీర్లు కొట్టడం ఇష్టమంట కదా! అలాగే నైట్ బీచ్‌కి వెళ్ళి అక్కడ నీతో ఎవడో రాంగ్‌గా బిహేవ్ చేసేసరికి వాడిని బీర్ బాటిల్ ఇచ్చి కొట్టావంట కదా! ఇలా ఒకటి కాదు, 2 కాదు. తమరు చేసినవి ప్రతి ఒక్కటి చెప్పాడు. కానీ ఇందాక కింద చెప్పడం ఎందుకులే అని సైలెంట్‌గా ఉన్నా. అది సరే కానీ ఇన్ని రోజులు నా చెల్లిని ఏడిపించి మీ అన్న అక్కడ సాకు చెప్పి ఎందుకు వెళ్ళాడు అని వినయ్ గొంతు నుంచి వచ్చిన మాటలకు ఒక్కసారిగా నిఖిత షాక్ అయి అంటే నీకు కూడా ఈ విషయం తెలుసా అని అడిగింది నిక్కీ. అతడు తన చెల్లి నందిని వైపు చూసి ఆమె తలపై ఒక్కటేసి ఇది ఏం చేసినా నాకు తెలుస్తుంది. అలాంటిది సిద్ధుని అంత ఇష్టపడుతుంటే నాకు తెలియకుండా ఉంటుందా నిక్కీ? నాకు వీళ్ళు ఫస్ట్ టైం ముద్దు పెట్టుకుంటున్నప్పుడే నేను వీళ్ళని చూసేసా. నేను సిద్ధు పైన మేడపైన పడుకొని ఉంటే వాడొక్కడే కిందికి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడా అని పైనుంచి కిందికి చూసా. అప్పుడు లైట్‌గా చీకటిగా ఉంది తెల్లవారుజామున. అందుకే పైనుంచి టార్చ్ వేశాను. వీళ్ళు ఏదో లోకంలో ఉండి అది పట్టించుకోలేదు. అన్నయ్యగా కొన్ని కొన్ని చెప్పను కూడా. చెప్పకూడదు అనేసరికి నందిని సిగ్గుతో తల కిందికి దించేసింది. కానీ ఎవరైనా వస్తారేమో అని డౌట్ వచ్చింది. అందుకే నేనే పైనుంచి వస్తూ చప్పుడు చేశా. దాంతో నందు ఇంట్లోకి పారిపోయింది భయంతో. కానీ సిద్ధుగాడు ఆ చీకట్లో ఇదెక్కడికి వెళ్ళిందో అని టెన్షన్‌తో కొద్దిసేపు వెతికాడు. నేను వచ్చి అడిగా నాకు నిజం చెప్తాడేమో అని. కానీ ఏమనుకున్నాడో ఏమో నాకు తెలీదు. వాడైతే చెప్పలేదు. సిద్ధు నిజంగా గోల్డ్. అలాంటివాడు నా చెల్లిని ఇష్టపడుతూ ఉంటే నేను వాడికి నా చెల్లిని ఇవ్వకుండా ఉంటానా? చాలా వెతికాడు. మా ఊరంతా ప్రతిసారి ప్రతి ముసలమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కబుర్లు చెప్తూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలున్నారా? ఎంతెత్తుంటారు? ఎంత బరువుంటారు? ఎంత ప్రతి ఒక్కటి అడిగి వాళ్ళతో మాట్లాడి వచ్చేవాడు. అన్నీ గమనించా. కానీ సైలెంట్‌గా ఉన్నా అని వినయ్ చెప్తుంటే నిఖిత కళ్ళు వినయ్‌పై నిలిచిపోయాయి. పర్లేదు వీడిలో కొంచెం క్రూయాలిటీ ఉంది. మనకు సెట్ అవుతుంది అనుకుంటా. చూద్దాం అని అని అనుకుంటూ సైలెంట్‌గా అయిపోయింది నిక్కీ. అప్పుడే నిఖిత మరైతే మా అన్నయ్య కాల్ చేసి నిన్ను అడిగాడంట కదా! నీ చెల్లికి పెళ్లి అని. మరి చెప్పొచ్చు కదా! నందు కాదు మా బాబాయ్ కూతురికి శ్వేతకు పెళ్లి అనేసరికి అవును. మరి మీ అన్నయ్య వివరంగా డీటెయిల్స్ ఇచ్చేంత వరకు అలాగే లైన్‌లో ఉన్నాడు మరి. వాడుకున్న తిక్కలో వాడు ఎప్పుడో పెట్టేశాడు. కాకపోతే నేను ఆ నెక్స్ట్ డే చెప్దాము అనుకున్నా. కానీ నందు నన్ను టెంపుల్‌కి రమ్మంది. అక్కడ సిద్ధు గురించి నిజం చెప్పాలి అనుకుంది అని. కానీ నాకు అర్థమయ్యింది ఏంటంటే అందుకోసం అని చెప్పే నేను కూడా వెళ్ళాను. నందు నోటి నుంచి వినడానికి. తీరా ఇంటికి వచ్చి నందు మాట్లాడిన విషయాల గురించి సిద్ధుతో చెప్పాలి అనుకున్నా. నందుతో మాట్లాడిన తర్వాత కానీ వాడు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అనేసరికి మరి ఆ అబ్బాయి ఎవడు వచ్చి నందు గురించి తను ప్రేమిస్తుంది అని తన వాయిస్తోని ఎవరి దగ్గర కాల్ చేయించాడు అని నిఖిత డౌట్స్ మీద డౌట్స్ అడుగుతూనే ఉంది ఉండబట్టలేక. అలా అడిగేసింది. నందిని కూడా కొంచెం భయంగా తన అన్నయ్య వైపు చూస్తుంటే దానికి ఎదురింటి వైపు చూశాడు వినయ్. నందిని వినయ్ వైపు చూసి ఆ ఇంటి వైపు మార్చి మార్చి చూసింది. అతడు అవును అన్నట్టు తల ఊపి ఆ ఇంట్లో వాణి అని తన ఏజున్న అమ్మాయి ఉంటుంది. తను నందు ఒకటే కాలేజ్, ఒకటే క్లాస్ కూడా. కాకపోతే దానికి మార్క్స్ తక్కువగా వస్తుంటాయి. నందు బాగా చదువుతుంది. పైగా అది ఆ రోజు సిద్ధు నందు ఇద్దరు ముద్దు పెట్టుకోవడం వాళ్ళ ఇంట్లో నుంచి నేను లైట్ వేసినప్పుడు అది చూసి చచ్చింది. దాంతో అదే కావాల్సిందే. దాన్ని ముద్దు పెట్టుకున్నాడు అన్నట్టు సిద్ధు ముందు చాలాసార్లు తిరిగింది. వాడికి నమ్మించడానికి దాన్నే అని చెప్పి. కానీ వాడు దాని మొహం కూడా చూడలేదు. పర్సనాలిటీలో కావచ్చు, బిహేవియర్‌లో కావచ్చు. నా చెల్లి బంగారం. నాకు ఆ విషయం తెలుసు. సిద్ధు మనసుకు తెలుసు. దాంతో అంత డబ్బున్నోడు, చూడటానికి అందగాడు నా చెల్లికి దొరుకుతున్నాడు అని కుళ్ళుతో తన బాయ్ ఫ్రెండ్‌కి చెప్పి అదంతా చేసింది. మన వాడికి అసలే కొంచెం తిక్కెక్కువ కదా! అవన్నీ నమ్మేసి వాడే వెళ్ళిపోయాడు అని వినయ్ చెప్పడం ఆపేసరికి వాళ్ళిద్దరికీ బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి వినయ్ వాళ్ళిద్దరికీ కూల్ డ్రింక్స్ తెప్పించి
ఒకచోట అక్కడే కూర్చొని ముగ్గురు తాగుతూ కూర్చున్నారు. అప్పుడే వినయ్ నందిని వైపు చూసి, నందు, నేను ప్రేమించడం నువ్వు ప్రేమించడం తప్పు అని చెప్పడం లేదురా. ఒకవేళ నువ్వు ప్రేమించిన వాడు కరెక్ట్ అయితే, అదే మంచివాడైతే ధైర్యంగా ముందుకు అడుగు వేయి. ఏం జరిగినా చూసుకోవడానికి నీ వెనుక ఈ అన్నయ్య ఉన్నాడు. ఓకేనా అనేసరికి కన్నీళ్లతో సరే అన్నట్టు తల ఊపింది. అలా ఒక 2 రోజుల టైం ఎలా గడిచిపోయిందో వాళ్ళకే తెలియదు. మధ్యలో తన బాబాయ్ కూతురు శ్వేత పెళ్లి కూడా ఉండేసరికి పెళ్లికి వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేసి అందరూ అలసిపోయి ఫుల్గా పడుకొని నిద్రపోతూ ఉన్నారు. అలా మరుసటి రోజు ఉదయం లేవగానే మన సిద్ధుబాబు కాల్ చేసి నిక్కీ పాపను ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. దాంతో నిక్కీ పాప ఫోన్ లిఫ్ట్ చేసి తన అన్నయ్యకు ఇక్కడికి రమ్మని ఒక మంచి బాయ్ ఫ్రెండ్ని వెతుక్కున్నాను, పెళ్లి చేసుకోబోతున్నాను అని వినయ్ని ఉద్దేశించే చెప్పింది. 2 రోజుల్లోనే అతడి బిహేవియర్, అతడు చేసిన పనులు అన్నీ తెలిసేసరికి అతడి మీద ఇష్టాన్ని పెంచేసుకుంది. దాంతో సిద్ధు కోపంగా ఇంటి నుంచి బయలుదేరి నందిని దగ్గరికి, ఇది ఎందుకు వెళ్ళింది? ఈ పాటికి పాపం నందినికి పెళ్ళి అయిపోయి ఉంటుంది. అక్కడ ఆమె జీవితంలోకి వెళ్ళి మళ్ళీ ఇది ఏం గొడవలు పెడదామని ఆలోచనలతో వెళ్ళిందో అని కోపం ఒకవైపు, నందిని గుర్తొస్తూ ఉంటే బాధగా అయిపోతున్న అతడి మనసు ఒకవైపు. అన్నీ ఒకటేసారి అతడి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అతడి వల్ల కావటం లేదు. కారులో బయలుదేరిన అతడు కరెక్ట్గా మరుసటి రోజు టైం 8:30కి అలా అవుతూ ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చాడు. వినయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వినయ్ వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరూ లేరు. సిద్ధు వచ్చేసరికి సిద్ధు అతడి మనసులో నందిని లేనట్టు, ఆఖరికి తన్ని చూసుకోవాలి అని ఆఖరిసారి తన మనసు చెప్తున్నా చూడలేని పరిస్థితి అని మనసులో అనుకుంటూ ఆమెకు పెళ్ళి అయిపోయింటుంది అని గుర్తొస్తుంటే బాధగా అక్కడి నుంచి ముందుకు అడుగు వేశాడు. అప్పుడే వినయ్ రాగానే, రే ఎక్కడుందిరా నిక్కీ? ఇక్కడికి వచ్చిందంట కదా, ఎక్కడుంది? ఇక్కడ ఉన్నాను అంటూ కాల్ చేసి చెప్పింది అనేసరికి, పైన గదిలో నిద్రపోతుంది, వెళ్ళి మాట్లాడు అని కాఫీ తీసుకొస్తా అని సిద్ధుని పైకి పంపించాడు వినయ్. దాంతో పైకి వెళ్ళిన సిద్ధు కోపంగా నిక్కీ ఉన్న గదిలోకి వెళ్ళి లోపలికి అడుగు పెట్టాడు. కానీ అతడు లోపలికి అడుగు పెట్టేసరికి వెనక నుంచి ఎవరో డోర్ వేసేసి లాక్ చేసేశారు. ఒక్క క్షణం సిద్ధు కొంచెం టెన్షన్గా ఎవరు అన్నట్టు వెనక్కి చూసి మళ్ళీ ముందుకు చూసేసరికి అక్కడ బెడ్పై అతడి వైపు సూటిగా చూస్తూ కోపంగా ఉక్రోషంగా కన్నీళ్లతో చూస్తున్న నందిని కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళమని అతడి మనసు చెప్తూ ఉంటే మైండ్ మాత్రం ఇప్పుడు ఆమె నీది కాదు అని, వేరే వాడి సొత్తు అని, వేరే వాడి భార్య, ఎలా వెళ్తావు? సిగ్గులేదా నీకు అని చాచి పెట్టి కొట్టినట్టు అనిపించింది అతడికి. కానీ ఆమెలో పెళ్ళైన వాళ్ళలా అస్సలు కనిపించలేదు నందు. నార్మల్ ప్లెయిన్ ఎప్పట్లానే ఆమె కట్టుకునే హాఫ్ శారీలో చాలా అందంగా ముద్దుగా హెయిర్ని క్లిప్ పెట్టి వదిలేసింది. ఆమె దగ్గరికి మెల్లగా అడుగులో అడుగు వేసి ముందుకు వచ్చి, నందు నువ్వేంటి ఇక్కడ? నిక్కీ ఎక్కడికి వెళ్ళింది? తను ఇక్కడే ఉంటుందేమో అనుకున్నా అని అతడు అంటుంటే నందిని మెల్లగా పైకి లేచి అతని వైపు కోపంగా చూస్తుంటే అతను ఇంకొంచెం ముందుకు వచ్చి అడుగుతూ ఉంటే చాచి పెట్టి ఒక్కటేసింది. అతడు చెంపపై సిద్ధు అర్థం కానట్టు అయోమయంగా చూశాడు. కానీ ఆమెను ఏమీ అనలేదు. వెంటనే ఆమె మాత్రం అతడి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని అతడి మొహాన్ని దోసిల్లోకి తీసుకొని, ఐ హేట్ యూ సిద్ధు గారు, మరి ఇంత దారుణంగా వదిలేసిపోతారు అని అసలే అనుకోలేదు. అయినా మీరిలా వదిలేసిపోతే నా పరిస్థితి ఏంటి? కనీసం నేను చెప్పేది కూడా వినరా మీరు? బయట వాళ్ళు చెప్తే వింటారు, ఓకే, మరి రేపు మన పెళ్ళైన తర్వాత ప్రతి క్షణం బయట వాళ్ళు ఏదైనా చెప్తే వినేసి మీరు ఇలాగే నన్ను వచ్చి అంటారు కదా, లేదా నన్ను వదిలేసి ఎప్పటిలా వెళ్ళిపోతారు కదా అని ఆమె అడుగుతున్న ఒక్కొక్క మాట సూటిగా అతని మనసుకు తాకుతూ ఉంటే అతడు అర్థం కానట్టు ఆమె వైపు చూసి, ఏం మాట్లాడుతున్నావురా అన్నాడు సిద్ధు. ఆమె మాత్రం కోపంగానే అతడు గుండెలపై 2-3 సార్లు కొట్టి, మీరు చాలా చెడ్డవారు సిద్ధు గారు. మీరు బయట వాళ్ళు ఏది చెప్తే అదే వాళ్ళు చెప్పింది
విని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని అంటుంటే అతడు ఒక్కటే ఒక్క మాట అడిగాడు. నీకింకా పెళ్లి కాలేదా అని అడిగేసరికి ఆమె మళ్ళీ కోపంగా నా పెళ్లి కొడుకు ఒక 4 రోజుల ముందు ఇక్కడి నుంచి పారిపోయాడు. ఆ పెళ్లి కొడుకు ఈరోజు మళ్ళీ తిరిగి వచ్చేశాడు. ఇక మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి కన్నా ముందు మా ఇద్దరి ముద్దు ఆల్రెడీ అయిపోయింది. మా తొలి ముద్దు అని ఆమె నవ్వుతూ అతడి చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ చెప్పింది. నందిని ఒక్కసారిగా అతడి కళ్ళలో సంతోషం, కళ్ళలో నీళ్లు. అసలు ఆ సీన్ అక్కడ కట్ చేస్తే అది వాళ్ళ ఫస్ట్ నైట్ సీన్. ఆ గదిలో చాలా అందంగా డెకరేట్ చేసి ఉంది. అతడి పక్కన కూర్చొని పాల గ్లాస్ అందిస్తూ అతని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే అతడు కొంచెం కోపంగా గ్లాస్ తీసుకొని పాలు ఓకే కానీ ఇలా కాళ్ళ మీద పడతాను అంటే నాట్ ఓకే పాపా, లాగిపెట్టి ఒక్కటిస్తాను. ఏమనుకున్నావో నాలో సగభాగానివి, నా పక్కన ఉండాలి కానీ ఇలా దాసిలా నా కాళ్ళ దగ్గర కాదు అంటే అంటూ ఆమె నుదురుపై ముద్దు పెట్టి పాలు అలా తాగితే ఏం బాగుంటుంది కానీ నేను చూపిస్తా ఎలా తాగాలో అంటూ అతడు ఆమెకు తాగించి ఆమె తాగిన వెంటనే ఆమె పెదాలను అందుకున్నాడు. ఇద్దరు పెదాలు చెరిసగంగా ఇద్దరు పంచుకుంటూ అతడి పెదవులకు అతడి పెదవులను ఆమె అందుకొని ఆమె పెదవులను అతడు అందుకొని ఈ ఒక 5 నిమిషాలు ముద్దు పెట్టుకున్న తర్వాత ఈ ముద్దు మన ఇద్దరు ప్రేమకు సాక్ష్యం కదా, మన మొదటి ముద్దు. అసలు నీకు తెలుసా, నిన్ను ముద్దు పెట్టుకున్న ఆ క్షణమే నేను నీకు పడిపోయానే. ఎంత పిచ్చోడిలా వెతికానో నీకేం తెలుసు. అక్కడికి ఇంట్లోనే ఉన్నా నీపై చాలాసార్లు డౌట్ పడ్డా కూడా. కానీ నీ ఇన్నోసెంట్గా నువ్వు మా ముందుకి రాకపోవడం, ఇవన్నీ చూసి నువ్వు కాదు అని ఫిక్స్ అయ్యా. కానీ అటుపోయి చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికాడంట నాలోంటోడు అని సిద్ధు చెప్తుంటే, అవును, ఎవరో చెప్పిన మాటలను నమ్మేసి వదిలేసిపోయావు అని నందిని అంటుంటే సిద్ధు చెవులు పట్టుకొని సారీ చెప్తున్నా కదా. ఇప్పటికి నువ్వు ఒక 1000 సార్లు, మీ అన్నగాడు ఒక 1000 సార్లు, ఇక నా చెల్లి రాక్షసిపోతే అది 2000 సార్లు పొడిచి నా చెవులు తిమ్మిరెక్కాయే. అంతగా ఈ టాపిక్ గురించి తిట్టారు నన్ను, అయినా సరిపోలేదా చెప్పు అనేసరికి నందిని నవ్వుతూ, అయినా నిక్కి చాలా మంచిది, తెలివైనది కూడా. వచ్చి రాగానే మిమ్మల్ని నాకు ఇచ్చింది, మా అన్నయ్యను ప్రేమించింది, మా అన్నయ్యను కూడా పెళ్లి చేసుకుంది అనేసరికి అవునను అనే మాటలతో కాలయాపన అవసరమా బంగారం అంటూ ఆమెను ముద్దలతో ముంచేస్తూ ఆమె గడ్డాన్ని కొరికి తేనె చుక్కను ఆమె పై పెదవిపై వేసి అది కారుతూ ఉంటే ఆమె పెదవిని అతడి నోట్లోకి తీసుకొని జుర్రుకుంటూ ఆ తేనె చుక్క మెల్లగా జారుతూ ఆమె గడ్డాన్ని దాటి ఆమె గొంతు పైనుంచి జారుతూ ఉంటే దాన్ని అతడి నాలుకతో ముగ్గులు వేస్తూ ఆ తేనె చుక్కతో వేస్తూ ఆమె మెడ అంతా కొరికేస్తూ మళ్ళీ అతడే మందుగా మారి ముద్దు పెడుతుంటే జస్ట్ ఒక టచ్కే ఆమె స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయ్యింది. మెల్లగా అతడి పంటితో ఆమె చీర పిన్నును లాగి పడేసి ఎగసి పడుతూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఆమె ఎద బిగుతుగా మారుతూ ఉంటే ఆమెకు చచ్చేంత ఫీలింగ్స్ వస్తూ ఉంటే అతడి తలను ఆమె అతడు పసిపాప అయినట్టు ఆమె అతడి తలను ఆమెకు ఆనించుకుంది. ఆమెలో అతడి తలను దాచేసుకుంది. ఆమె అలా చేసేసరికి ఆమె నుంచి వస్తున్న సన్నజాజుల పూల వాసన, ఆ వాసనకు అతడు అదుపు తప్పి ఆమె నుంచి ఆమె బట్టలు అన్ని వేరు చేసి ఆమె బాడీ అంతా ముద్దలు పెడుతూ అనువనువు ఒక పువ్వుల బంతిలా నలిపేస్తూ ఆమెకు అది నొప్పిగా ఉన్నా కూడా ఆమెకు అతడి పరిచయం ఇలా ప్రేమగా మారటం, అతని కోసం ఆమె ఏడవటం గుర్తు వస్తూ ఉంటే ఈ సంతోషంలో వచ్చేసాయి ఈ కన్నీళ్లు. ఈసారి ఇక మన నిక్కి పాప అసలే కొంచెం మొండిది కాబట్టి వినయం తీసుకొని ఎవరికి చెప్పా చేయకుండా ఒక అడవిలో ఫస్ట్ నైట్ చేసుకోవడం కోసం వెళ్ళిపోయింది నిక్కి. ఇక నందు జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్న వాణి మరియు తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఇంట్లో నుంచి లేచిపోయారు. తినటానికి తిండి లేక ఒకరిని ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పని చేసుకోవడానికి బద్ధకమై అలా కొట్టుకొని చస్తూ ఉన్నారు.
అలా వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. నిలువ నీడలేక. ఇక మన నందు పాప తన పుట్టింట్లో ఏదైతే కోల్పోయిందో తన మొగుడు దగ్గర అన్నీ పొందుతూ అత్తమామల్ల అత్తమామల ముద్దుల కోడలు అనే పేరు కూడా తెచ్చేసుకుంది. సిద్ధు తన ఫాదర్ బిజినెస్ చూసుకుంటూ అలాగే వినయ్ దగ్గర కూడా ఒక మంచి స్టార్టప్ కంపెనీని బిజినెస్‌గా పెట్టించాడు. సిద్ధు ఇలా ఇద్దరు జంటలు ఎంతో సంతోషంతో ఉన్నారు. వాళ్ళ లైఫ్ అలాగే ఉంటారు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఒకసారి మనం లైఫ్‌లో ఏదైనా చేస్తే మళ్ళీ అది చెయ్యము. కాబట్టి చాలా కాబట్టి ఇలా వీళ్ళ ఆనందంతో ముగిసింది ఈ కథ. ఇదండి ఇవాల్టి స్టోరీ. కథ ఎలా ఉంది విని వెళ్ళిపోకుండా ప్లీజ్ కామెంట్ ఇవ్వండి. అలాగే హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లైక్ ఇవ్వండి.